Hi everyone, welcome you to our channel V for English, the world of learning English. English is easy if you want to learn it, and V for English always helps you. And thank you very much for your more than 600 subscribers support. And I wish in future more number of persons use this channel and better their English. Okay, today we are going to learn about communication. కమ్యూనికేషన్ అంటే మనము ఒక ఇన్ఫర్మేషన్ ఎదుటి వాళ్ళకి ఇవ్వాలనుకుంటాం. దాన్ని మనం రెండు రకాలుగా ఇవ్వచ్చు. ఒకటి రెండు కాదు, ఇంకా ఎక్కువ రకాలుగా 3-4 రకాలుగా ఇవ్వచ్చు. ఒకటి వెర్బల్ కమ్యూనికేషన్, రెండోది నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఉంటుంది కదా. ఆ వెర్బల్ కమ్యూనికేషన్లో మళ్ళీ రిటన్ కమ్యూనికేషన్ అండ్ స్పోకెన్ కమ్యూనికేషన్ ఉంటుంది. అంటే మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలియజేయాలంటే రాయటం ద్వారా కానీ లేదా మాట్లాడటం ద్వారా కానీ తెలియజేస్తాం. ఓకే, సరే, మాట్లాడటం ద్వారా ఎలా తెలియజేస్తాము, దాంట్లోని టెక్నిక్స్ ఏంటి, ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ మనం వేరే క్లాస్లో చూద్దాం. బట్ ఇప్పుడు రాయటం ద్వారా మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ లేదా మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎదుటి వాళ్ళకి తెలియచేయటం కోసం ఏమేమి టెక్నిక్స్ ఉన్నాయి. ఒకటి, మనం ఏదైనా ఒక ఎస్సే లాగా రాస్తాం, ఒక కథలాగానో మన భావాల్ని పేపర్ మీద పెడతాం. అలానే మనము ఒకళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు ఈ 2-way కమ్యూనికేషన్ ప్రాసెస్లో లెటర్స్ రాస్తాం. ఈ రోజుల్లో ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ మనం ఎదుటి వాళ్ళకి చేరవేయాలనుకోండి, ఫోన్ చేసి హలో అంటాం. ఓకే, ఇంకొక మెథడ్ ఏంటంటే లెటర్స్ రాయడం. ఇంతకు ముందు రోజుల్లో అంతా కూడా లెటర్ కమ్యూనికేషనే నడిచింది. ఓకే, ఇప్పుడు లెటర్స్తో పెద్ద అవసరం పడలేదు, కానీ లెటర్స్తో అవసరం ఎప్పటికీ తగ్గదు. అది ఏదో ఒక రూపంలో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జాబ్కి అప్లై చేయాలనుకుంటారనుకోండి, ఫోన్ చేసి హాయ్ నాకు జాబ్ కావాలి ఇస్తావా అని అడగడం కాదు, ఒక అప్లికేషన్ పెట్టుకుంటావు. ఓకే, సో అలానే మామూలుగా ఫోన్లో బాగున్నావా అని అడిగేదానికి ఒక స్నేహితుడికో తల్లిదండ్రులకో ఒక ఉత్తరం రాసి దూరంగా ఉన్నప్పుడు అది మనం ఉత్తరం రాసి పంపిస్తే అది వాళ్ళు 4-5 సార్లు చదువుకుంటారు, సంతోషపడతారు. ఓకే, సో ఈరోజు మనం లెటర్ రైటింగ్ గురించి తెలుసుకుందాం. ఎందుకు అంటే 10th క్లాస్లో క్వశ్చన్ నెంబర్ 34Aలో లెటర్ రైటింగ్ ఉంది. ఓకే, అంతేకాకుండా ఇంటర్మీడియట్లో కూడా సెకండ్ ఇయర్లో లెటర్ రైటింగ్ ఉంది. ఓకే, సో అంటే ఉత్తరాలు రాయడం. ఈ ఉత్తరాలు రాసేటప్పుడు మనం ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు అది ఎలా రాయాలి, ఎన్ని రకాలుగా ఉంటాయి, ఆ లెటర్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి, వాటిని ఎలా రాయాలి ఏంటి అనేది మనం ఈరోజు చూద్దాం. యాజ్ యూజువల్గా నేను మీకు ఒక చిన్న కథతో స్టార్ట్ చేస్తాను. ఏమైందంటే నా ఫ్రెండ్ ఒకటి ఉన్నాడు, పేరు తెలుసుగా, ఎప్పుడు చెప్తుంటాను, త్రివిక్రమ్. ఆ త్రివిక్రమ్ హాస్టల్లో చదువుతున్నప్పుడు ఒక ఎక్స్కర్షన్కి వెళ్ళాల్సి వచ్చింది. ఎక్స్కర్షన్కి 500 రూపీస్ కట్టమని కాలేజ్ వాళ్ళు అడిగారు. అడిగితే అప్పట్లో ఈ ఫోన్లు లేవు. అందుకని త్రివిక్రమ్ ఏం చేశాడు, ఒక లెటర్ రాశాడు. ఏమని రాశాడంటే, టు మై ఫాదర్, హస్బెండ్ ఆఫ్ మదర్, సబ్జెక్ట్ వాంట్ 500 రూపీస్ అని చెప్పేసి, ఐఆమ్ గోయింగ్ టు అన్ ఎక్స్కర్షన్, సెండ్ మీ 500 రూపీస్ అని రాసేసి లెటర్ పోస్ట్ చేశాడు. వాళ్ళ నాన్న డబ్బులు పంపలే, ఆయనే వచ్చాడు. వచ్చి, ఏరా నేను ఇంత దూరంలో ఉన్నాను, నువ్వు నిన్ను కష్టపడి చదివిస్తున్నాను, నాన్న డబ్బులు పంపించు, ఇంతేనారా లెటర్ రాశారని పిచ్చ కొట్టాడు. కొట్టేసరికి పాప అతను దెబ్బలు తగిలినాయి. ఏంటి నాన్న ఎందుకు కొడుతున్నావు అని అడిగితే, అరే నాన్న ఎలా ఉన్నావు, అమ్మ ఎలా ఉంది, తమ్ముడు ఏం చేస్తున్నాడు, మరి మిగతా విషయాలన్నీ క్లియర్గా చెప్పాలి కదరా, ఊరికి నాన్న డబ్బులు పంపించు అంటే పంపించేస్తారా అని చెప్పేసి వివరంగా ఉండాలి నాన్న లెటర్ అంటే అని చెప్పాడు. సరే, ఇప్పుడు పాపం దెబ్బలు తగిలినాయి కదా, వాళ్ళ నాన్న పాపం జాలిపడి ఏం చేశాడంటే, అరే సెలవు పెట్టిరారా, ఇంటికి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించి పంపిస్తాను అన్నాడు. ఇప్పుడు ప్రిన్సిపాల్కి లెటర్ రాశాడు. ప్రియమైన ప్రిన్సిపాల్ గారికి, మీ విద్యార్థి త్రివిక్రమ్ వ్రాయినది ఇచ్చట అంతా కుశలము, మీరు కుశలమేనా అన్నట్లు చెప్పడం మర్చాను. మా పిల్లి 4 పిల్లలు పెట్టినది, మా కుక్క ఈనడానికి సిద్ధముగానున్నది, మీ పాప ఏమి చేయుచున్నది, అచ్చట అంతా బాగున్నారని తలుస్తాను. ముఖ్య విషయం ఏమనగా మా నాన్నగారు నన్ను చేయి చేసుకున్నారు కావున
నేను ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను అని సోదంతా రాసి ఇట్లు మీ ప్రియ విద్యార్థి అని రాశాడు. వెళ్ళంగానే ప్రిన్సిపాల్ కొట్టాడు చూడు, మామూలు కొట్ల. ఏంది కూడా అక్కడ వివరంగా రాయలేదని ఆయన కొట్టాడు, ఇక్కడ వివరంగా రాస్తే నువ్వు కొడుతున్నావు ఏంది అంటే, అరే పిచ్చోడా, లెటర్స్ 2 రకాలుగా ఉంటాయి, ఫార్మల్ లెటర్స్ అండ్ ఇన్ఫార్మల్ లెటర్స్. ఏంటవి? ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్. రైట్, ఫార్మాలిటీ, ఫార్మల్, ఇన్ఫార్మల్. ఫార్మల్ లెటర్స్ అండ్ ఇన్ఫార్మల్ ఉంటాయి. ఈ ఫార్మల్ లెటర్ అంటే ఏంటంటే, మనం ఎవరైనా పెద్దవాళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రిన్సిపల్ గారికో లేకపోతే కలెక్టర్కో లేకపోతే ఇంకొక ఆఫీస్కి సంబంధించిన ఏదైనా మన బంధువులు చుట్టాలు కాని వాళ్ళకి ఏదైనా బిజినెస్ పని మీద కానీ ఆఫీస్ పని మీద కానీ లెటర్ రాసేటప్పుడు ఫార్మల్ లెటర్ రాస్తాం. బంధువులకి స్నేహితులకి రాసేటప్పుడు ఇన్ఫార్మల్ లెటర్ రాస్తాం. ఈ రెండింటికి తేడా ఏంటంటే ఫార్మల్ లెటర్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్ గారికి లెటర్ రాస్తున్నప్పుడు ఏం చేయాలంటే, నువ్వెవరో చెప్పాలి. సార్, నా పేరు త్రివిక్రమ్, నేను డిగ్రీ 2nd ఇయర్లో చదువుతున్నాను, నా రోల్ నెంబర్ ఇంత, నేను ఇంటికి వెళ్ళాలి, నాకు 2 days సెలవు కావాలి, దయచేసి సెలవు మంజూరు చేయండి. మ్యాటర్ అంతే. నువ్వు ఇంత సోది రాస్తే చదువుకోవడానికి ఆఫీస్లో ఎవరికి తీరిక ఉండదు. ఓకే, సో ఫార్మాలిటీ కూడా టు ద ప్రిన్సిపాల్ అలా క్లియర్గా మనం మెన్షన్ చేయాలి. అదే ఇన్ఫార్మల్ లెటర్ అయితే మనం రాసేది మనకు బాగా తెలిసిన వాళ్ళకే కాబట్టి, నా పేరు త్రివిక్రమ్, నేను డిగ్రీ చదువుతాను, అది రాయాల్సిన అవసరం లేదు వాళ్ళ నాన్నగారికి. ఓకే, గౌరవనీయులైన నాన్నగారికి మీ కుమారుడు త్రివిక్రమ్ రాయనది ఇచ్చటంతా కుశలము, మీరు కుశలమేనా, ఉభయ కుశల పర్యటన, ఇలా కొంచెం వివరంగా నేను బాగా చదువుకుంటున్నాను, తర్వాత నాకు ఈ ఎగ్జామ్లో ఎన్ని మార్కులు వచ్చినాయి, మా క్లాస్లో నేను ఫస్ట్ వచ్చాను, మా ప్రిన్సిపల్ గారు శభాష్ అన్నారు, ఇలాంటి డేటా అంతా కూడా వివరంగా సవివరంగా రాస్తాం. అది ఇన్ఫార్మల్ లెటర్. ఇప్పుడు నేను ఫార్మల్ ఇన్ఫార్మల్కి మెయిన్ డిఫరెన్స్ చెప్పాను. ఫార్మాలిటీ అంటే చాలా లిమిటెడ్గా రాయాలి. ఇవే కాకుండా కొన్ని స్టెప్స్ కూడా ఉంటాయి. లెటర్లో ఇంపార్టెంట్ పార్ట్స్ ఉంటాయి. ఆ ఇంపార్టెంట్ పార్ట్స్ని కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఫార్మల్ లెటర్కి ఒకలాగా ఉంటుంది, ఇన్ఫార్మల్ లెటర్కి ఒకలాగా ఉంటుంది. టోటల్గా లెటర్ రైటింగ్లో మొత్తం ఎన్ని పార్ట్స్ ఉంటాయో చూద్దాం. సో 5 ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ ఎ లెటర్ చూద్దాం. ఓకే, సో ఇక్కడ నేను 1, 2, 3, 4 and 5 పార్ట్స్ ఇక్కడ మార్క్ చేసి పెట్టాను. చూడండి, ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది ట్రెడిషనల్ లేదా ఇండెంటెడ్ మోడల్. ట్రెడిషనల్ లేదా ఇండెంటెడ్ అంటే గ్యాప్ ఇస్తాం కదా, ఈ గ్యాప్ని ఇండెంట్ అంటారు. ఇండెంట్. సో ఇండెంటెడ్ మోడల్ లేదా ట్రెడిషనల్ మోడల్ అంటారు దీన్ని. ఓకే, సో ఇంకొకటి బ్లాక్డ్ మోడల్ అండ్ ఫుల్లీ బ్లాక్డ్ మోడల్ అని ఇంకొక 2 ఉన్నాయి. వాటికైనా సరే ఈ 5 పార్ట్స్ ఉంటాయి, కాకపోతే చిన్న అలైన్మెంట్లో చేంజ్ ఉంటుంది. అదేంటో నేను చెప్తాను. ఇప్పుడు మనం 5 పార్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఆ 5 పార్ట్స్లో ఫస్ట్ పార్ట్ పేరు హెడింగ్. ఓకే, ఏంటిది? హెడింగ్. హెడింగ్ అంటే ఫస్ట్ ప్లేస్, తర్వాత డేట్. ప్లేస్, డేట్. అది ఎలా రాయాలో నేను చెప్తాను. ఎందుకంటే డేట్ రాయడానికి 2 మెథడ్స్ ఉన్నాయి. కొంతమంది చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తారు. ఆ మిస్టేక్స్ ఏంటి, ఎలా కరెక్ట్గా రాయాలో నేను మరలా ఒక్కొక్క పార్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. దీన్ని ఫార్మల్ లెటర్లో ఎలా ఉంటుంది, ఇన్ఫార్మల్లో ఎలా ఉంటుందో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, రెండో పార్ట్ వచ్చేసరికి శాల్యుటేషన్. శాల్యూట్ అంటే తెలుసు కదా, నమస్తే అంటాం. ఎవరైనా కనపడంగా రోడ్డు మీద ఏం చేస్తాం మనం? ఫస్ట్ నమస్తే సార్, సుబ్బారావు గారు బాగున్నారా అంటాం కదా, ఆ పలకరింపు అనమాట శాల్యుటేషన్ రెండోది. ఓకే, ఆ పలకరించిన తర్వాత ఏం చేస్తావు? సుబ్బారావు గారు బాగున్నారు అన్న తర్వాత ఆగుతాడు. ఏమంటే మీరు ఇల్లు అమ్ముతానన్నారు అని మ్యాటర్లోకి వచ్చేస్తాం కదా, అది బాడీ ఆఫ్ ద లెటర్. ఓకే, బాడీ ఆఫ్ ద లెటర్. ఈ థర్డ్ది బాడీ ఆఫ్ ద లెటర్. అండ్ మొత్తం మాట్లాడడం అయిన తర్వాత ఉంటా సార్ అని చెప్పేసి అంటావు కదా, ఉంటాను సార్ అని చెప్పేదే నాలుగోది. దాన్నే సబ్స్క్రిప్షన్ అంటారు. సబ్స్క్రిప్షన్. ఓకే, సో నాలుగోది ఎక్కడ రాస్తున్నారో చూడండి అది. దాని తర్వాత ఒకవేళ మనం ఎదురుగా మాట్లాడుతుంటే వాళ్ళ అడ్రస్ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళకి మనం ఉత్తరం రూపంలో రాస్తున్నప్పుడు లెటర్ రాయడం కంప్లీట్ అయిన తర్వాత దాన్ని డబ్బాలో వేస్తే అది ఎక్కడికి పోదు, అక్కడే ఉంటుంది. ఎందుకు? అది ఎక్కడికి పోవాలో నువ్వు అడ్రస్ రాయాలి కదా దానిపైన. సో మనం ఇక్కడ ఎగ్జామ్లో రాసేటప్పుడు కవరు మళ్ళీ కవర్లో పెట్టి రాయడం ఉండదు కదా, ఒక షీట్ మీద రాస్తావు.
రాసినప్పుడు ఆ 5వ పార్ట్ ముఖ్యమైన పార్ట్ ఏంటంటే సూపర్స్క్రిప్షన్ అంటే పైన రాసేది అడ్రస్ అనమాట. ఎవరి అడ్రస్ ఇది? ఎవరికి రాస్తున్నామో, ఎవరికి చేరాలో వాళ్ళ అడ్రస్ ఇది. ఓకేనా? దాన్ని సూపర్స్క్రిప్షన్ అంటారు. ఓకే, దీస్ ఆర్ ద 5 పార్ట్స్: హెడింగ్, సాల్యుటేషన్, బాడీ ఆఫ్ ద లెటర్, సబ్స్క్రిప్షన్ అండ్ సూపర్స్క్రిప్షన్. హెడింగ్, సాల్యుటేషన్, బాడీ ఆఫ్ ద లెటర్, సబ్స్క్రిప్షన్, సూపర్స్క్రిప్షన్. ఓకే, ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని మోడల్స్ ఉంటాయని చెప్పాను? 3 మోడల్స్ ఉంటాయని చెప్పాను కదా. ఇది ట్రెడిషనల్ అన్నాను. అలానే బ్లాక్డ్ మోడల్ అంటే ఎలా ఉంటుంది? ఫుల్లీ బ్లాక్డ్. ఇది ఇంటర్మీడియట్లో ఉంది. బ్లాక్డ్ మోడల్ అండ్ ఫుల్లీ బ్లాక్డ్ మోడల్. ఓకే, ఈ 10th క్లాస్ చదివే వాళ్ళే కాకుండా లెటర్ రైటింగ్ ఎవరికైతే ఇంపార్టెంట్గా ఫీల్ అవుతుంటారో వాళ్ళందరికీ కూడా, అట్లనే ఇంటర్మీడియట్ వాళ్ళకి దీన్ని ఫార్వర్డ్ చేయండి. ఓకే, రైట్. ఇప్పుడు చూద్దాం. సో ఈ 3 మోడల్స్ చూడండి. ఫస్ట్ ట్రెడిషనల్, రెండోది బ్లాక్డ్ అండ్ ఫుల్లీ బ్లాక్డ్. డిఫరెన్స్ చూడండి. ట్రెడిషనల్లో మనం ఇండెంట్ ఇస్తాం. ఓకే, ఇండెంట్ అంటే ఈ గ్యాప్, రైట్? అట్లనే ఇటువైపు రైట్ సైడ్నే ఈ సబ్స్క్రిప్షన్ రాస్తాం, తర్వాత సూపర్స్క్రిప్షన్ రాస్తాం. ఇది మామూలుగా అందరం రాసే ప్రజెంట్ అంటే ఇప్పటివరకు వాడుతున్న మోడల్. ఎక్కువగా బిజినెస్ లెటర్స్ కానీ లేకపోతే ఇంటర్నేషనల్ ఏదైనా కంపెనీస్కి వీటికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా, అఫీషియల్ లెటర్స్ కూడా ఈ మధ్య కార్పొరేట్లో ఇవి వాడుతున్నారు. ఈ రెండిట్లో బ్లాక్డ్ మోడల్, ఫుల్లీ బ్లాక్డ్ మోడల్ కనుక మీరు చూస్తే ఇండెంట్ లేదు. పారాగ్రాఫ్ బిగిన్ చేసేటప్పుడు ఒక 5 స్పేసెస్ ఇచ్చి బిగిన్ చేయట్లా. మొదటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు. పారాగ్రాఫ్ ఇక్కడ ఎండ్ అవుతుంది అనుకో, మరలా నెక్స్ట్ పారాగ్రాఫ్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నారు, మళ్ళీ మొదటి నుంచే. ఓకే, ఇది బాడీలో. అలానే ఫ్రమ్ అడ్రస్ రాస్తున్నారు. ఫ్రమ్ అడ్రస్ ఇక్కడ పంక్చువేషన్ ఇచ్చాడు, టు అడ్రస్ పంక్చువేషన్. అంతేగాని ఈ ఎండ్ పంక్చువేషన్స్ ఉండవు వీటిల్లో. ఎండ్ పంక్చువేషన్స్ అంటే కామాలు, ఫుల్ స్టాప్లు అలా ఉండవు. అదే ట్రెడిషనల్ మోడల్లో అయితే కనుక ఈ టు అడ్రస్లో కామా, ఫుల్ స్టాప్. ఇక్కడ కూడా ప్లేస్, కామా, డేట్, ఫుల్ స్టాప్. ఇక్కడ సార్ ఏదైనా రాసి కామా. ఇక్కడ సబ్జెక్ట్ అఫీషియల్ లెటర్ అయితే, రిఫరెన్స్. ఓకే, ఇవన్నీ కూడా ఇట్లా ఇండెంట్ ఇచ్చి రాస్తున్నారు. అట్లనే పారా బిగినింగ్, రైట్? ఇది ట్రెడిషనల్. ఇక్కడ వచ్చేసరికి ఈ ఎండ్ పంక్చుయేషన్స్ ఏమి లేవు. ఇక్కడ ఫ్రమ్ అడ్రస్ రాస్తున్నాము ఎక్కడి నుంచి అనేది. ఇక్కడ వచ్చేసరికి ప్లేస్, డేట్ రాస్తాం. ఓకే, ఆ డేట్ వెయిటింగ్ చూడండి. అట్లనే ఈ టు అడ్రస్ దాని తర్వాత రాస్తాం. మొత్తం మళ్ళీ అలైన్మెంట్ అంతా కూడా లెఫ్ట్ అలైన్మెంట్. అలైన్మెంట్ అంటే జరపడం. మొత్తం లెఫ్ట్ సైడ్ని బేస్ చేసుకొని ఆనుకొని ఉంటాయి అన్నమాట. అలానే మనం ఇక్కడ యువర్స్ లవింగ్లీ అనే ట్రెడిషనల్లో ఇటువైపు రాసాం కదా, ఇక్కడ అట్లా ఉంటుంది. ఇక్కడ రాస్తాం మొత్తం ఈ కార్నర్లోనే ఇటువైపే వచ్చేస్తాయి మొత్తం, రైట్? మరి ఈ బ్లాక్డ్కి ఫుల్లీ బ్లాక్డ్కి తేడా ఏంటో చూడండి. ఫుల్లీ బ్లాక్డ్ అయితే ఈ డేట్ కూడా ఇటువైపే వచ్చేస్తుంది. ఇటువైపు ఉన్న డేట్ కూడా ఇటువైపే పెట్టేస్తారు. డేట్ కూడా అక్కడే వస్తుంది, ఫ్రమ్కి టుకి మధ్యలో. ఓకే, సో ఈ ఎండ్ పంక్చుయేషన్స్ ఉండవు. పారాగ్రాఫ్లో ఉండే పంక్చుయేషన్స్ ఏమన్నా ఉంటే మామూలు ఇంటర్నల్ బాడీ ఆఫ్ ద లెటర్లో పంక్చుయేషన్స్ ఓకే, కానీ ఇక్కడ మాత్రం పంక్చుయేషన్స్ ఏముండవు. అంతా లెఫ్ట్ అలైన్మెంట్, అంటే లెఫ్ట్ సైడ్ నుంచే ఫస్ట్ నుంచి రాసుకుంటూ వస్తారు. పారా బిగినింగ్ కూడా అంతే, గ్యాప్ ఇండెంట్ ఇవ్వరు. ఓకే, ఇవి నాన్ ఇండెంటెడ్ మెథడ్స్ అనమాట, రైట్? అట్లనే ఇక్కడ కూడా ఉంటుంది. ఈ రెండింటికి తేడా చెప్పండి మెయిన్గా. ఇక్కడ ఫ్రమ్ టు దగ్గర పంక్చుయేషన్ ఉంటుంది, ఒక డిఫరెన్స్. తర్వాత డేట్ ఇక్కడ వేస్తారు. దీనికి వచ్చేసరికి ఫ్రమ్ టు తర్వాత ఎటువంటి ఎండ్ పంక్చుయేషన్ ఉండదు. డేట్ను కూడా ఇటే తీసుకొచ్చేస్తారు. మరి ఈ మూడిట్లో మనం దేన్ని ఫాలో అవ్వాలి? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 10th క్లాస్ వరకు దీన్నే ఫాలో అవ్వండి. ఓకే, సిబిఎస్ఈలో కానీ లేకపోతే అలాంటి చోట కొన్నిసార్లు ఈ ఫుల్ బ్లాక్డ్ మోడల్ వాడుతున్నారు. గైడ్లలో ఇలాంటివి ఉంటాయి. ఏం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. ఈ మూడిట్లో ఏది వాడినా బాగానే ఉంటుంది. తేడా ఏంటంటే అఫీషియల్ లెటర్స్ రాసేటప్పుడు వీటిని ప్రిఫర్ చేయండి. ఓకే, అఫీషియల్ లెటర్ అంటే ఏంటో చూద్దాము. ముందర అఫీషియల్ అంటే పర్సనల్ కానివి, అంటే అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లి, అక్క, ఫ్రెండ్, ఇలా పర్సనల్గా రాసేవేమో పర్సనల్ లెటర్స్. వాటిని ఇన్ఫార్మల్ లెటర్స్ అంటారు. ఇక్కడ చూడండి టైప్స్ ఆఫ్. ఈ పర్సనల్ లెటర్స్ని ఇన్ఫార్మల్ అంటారు, పర్సనల్. వెరస్ ఈ ఫార్మల్ లెటర్స్ అంటే ఏంటంటే బిజినెస్ లెటర్స్,
ఆఫీస్ లెటర్స్, ఓకే, బిజినెస్ అండ్ ఆఫీస్ లెటర్స్ ఏదైతే ఉంటాయో, అంటే ఆఫీస్ అంటే ఎవరికైనా ఆఫీసర్స్కి రాసే లెటర్స్, ఫార్మల్ లెటర్స్, వాళ్ళతో ఫార్మాలిటీ అంటే మర్యాదగా రాయాలి. ఇక్కడ ఇంట్లో వాళ్ళకి మర్యాద కాదు, ప్రేమతో రాయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మాలిటీ అంటే చెప్తా, కుడ్ యూ ప్లీజ్ ఫెచ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అంటే దయచేసి కొంచెం మంచినీళ్ళు ఇస్తారా అని అడగడం. ఓకే, సో ఇంటికి వెళ్ళి ఒక ఆయన తన భార్యని మామూలుగా అయితే కొంచెం మంచినీళ్ళు ఇవ్వు అని అడుగుతాడు, ఎందుకంటే వాళ్ళకి ఆ క్లోజ్నెస్ ఉంటుంది కదా. కానీ ఈయన ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకున్న తర్వాత పొలైట్ రిక్వెస్ట్ చేద్దామని చెప్పేసి కుడ్ యూ ప్లీజ్ గెట్ మీ ఫెచ్ ఆఫ్, దయచేసి కొంచెం మంచినీళ్ళు ఇస్తారా అని ఇంట్లో అడిగాడు అనుకో, ఏమన్నా తొక్కొచ్చావా, తేడాగా మాట్లాడుతున్నావేంటి అంటారు. అంటే స్నేహితుల మధ్య అంత రిలేషన్, మీ క్లోజ్ ఫ్రెండ్ దగ్గర ఏమండి దయచేసి కొంచెం పెన్ ఇస్తారా అని అడిగావు అనుకో, ఏం మాట్లాడాలో తెలియదారా అంటాడు. అట్లనే ఫ్రెండ్ని అరే పెన్నికి రా అని అడగాలి. బయట వాళ్ళని పెన్నికి రా అంటే తంతాడు, ఏమండి కొద్దిగా పెన్ ఇస్తారా. అర్థమవుతుందా ఎక్కడ ఫార్మాలిటీ ఎక్కడ ఇన్ఫార్మల్ అనేది. స్నేహితులు, ఇంట్లో వాళ్ళు, వీళ్ళ దగ్గర ఇన్ఫార్మల్గా ఉండాలి, ఇన్ఫార్మల్గా. ఓకే, సో బయట వాళ్ళ దగ్గర ఫార్మల్గా ఉండాలి, ఫార్మాలిటీ లెవెల్. బిజినెస్ లెటర్స్ అండ్ అఫీషియల్ లెటర్స్ ఫార్మల్ లెటర్స్, వేరస్ పర్సనల్ లెటర్స్ అంటే ఫ్రెండ్స్కి వాటికి రాసే పర్సనల్ లెటర్స్ ఇన్ఫార్మల్ లెటర్స్. అంటే ఆ బాడీ ఆఫ్ ద లెటర్లో లాంగ్వేజ్ కానీ ఎలాబొరేట్గా రాయటం కానీ ఉంటుంది ఇన్ఫార్మల్లో. ఫార్మల్లో ఎలాబొరేట్గా రాయకూడదు. పాయింట్ ఏంటి, నీకేం కావాలి, ఎవరు నువ్వు, నీకేం కావాలి, అంతే. సార్ నా పేరు సుబ్బారావు, నాకు మీ ఆఫీస్లో ఉద్యోగం కావాలి, నా క్వాలిఫికేషన్స్ ఇవి, అయిపోయింది. సార్ మాకు మంచినీళ్ళు రావట్లేదు, మున్సిపల్ కమిషనర్కి రాస్తావు. సార్ నేను ఫలానా ఏరియాలో ఉంటాను, మా ఏరియాలో వాటర్ రావట్లేదు, దయచేసి ఈ సమస్యను పరిష్కరించండి, అంతే. ఇది ఇప్పుడు ఫార్మలా ఇన్ఫార్మలా? ఫార్మల్ లెటర్. ఓకే, బాగున్నావా, ఏం చేస్తున్నావు, ఇదంతా ఎలాబొరేట్గా రాసేదంతా కూడా ఇన్ఫార్మల్ లెటర్. దాన్ని పర్సనల్ లెటర్స్ అని కూడా అంటారు. ఓకే, నా ఒపీనియన్ ప్రకారం ఈ ట్రెడిషనల్ మనకి పర్సనల్ లెటర్స్కి బాగా సెట్ అవుతుంది. వేరేజ్ అఫీషియల్ లెటర్స్, ఏదో బిజినెస్ లెటర్స్ కానీ లేకపోతే ఏదైనా కార్పొరేట్స్కి రాసేటప్పుడు ఈ ఫుల్లీ బ్లాక్డ్ కానీ సెట్ అవుతుంది. ఓకే, పర్సనల్ లెటర్స్కి అంత బాగుండదు, రాస్తే తప్పేం లేదు. ఓకే, సో ఎనీవే వీటినేమో ఫార్మల్కి చూసుకోండి, ఇది ఇన్ఫార్మల్ చూడండి, రైట్. సో ఇప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది రాయండి. దీంట్లో అదే ఇంటర్మీడియట్ వాళ్ళు అయితే దీన్ని కానీ దాన్ని కానీ ప్రిఫర్ చేయండి. ఓకే, 10th క్లాస్ వాళ్ళు ఇది రాయండి. మామూలు చదువు కాకుండా మామూలు జనరల్గా ఫాలో అవుతున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ట్రెడిషనల్ ఏమో పర్సనల్కి వాడుకోండి, ఈ బ్లాక్డ్ అండ్ ఫుల్లీ బ్లాక్డ్ ఏదైనా అఫీషియల్ రాసేటప్పుడు అది రాసుకోండి. ఓకే, ఇప్పుడు దీన్ని ఒక్కొక్క దాన్ని ఈ ఫార్మాలిటీ లెవెల్ ఏంటో చూద్దాం ఇందులో. అట్లనే ఇప్పుడు పార్ట్స్ చెప్పాను కదా నేను, 5 పార్ట్స్. హెడ్డింగ్ ఫార్మల్లో ఎలా రాస్తాము, ఇన్ఫార్మల్లో ఎలా రాస్తాము. సాల్యుటేషన్ ఫార్మల్కి ఎలా ఉంటుంది, ఇన్ఫార్మల్కి ఎలా ఉంటుంది. బాడీ ఆఫ్ ద లెటర్ ఫార్మల్కి ఎలా ఉంటుంది, ఇన్ఫార్మల్కి ఎలా ఉంటుంది. సబ్స్క్రిప్షన్ ఫార్మల్కి ఎలా ఉంటుంది, ఇన్ఫార్మల్కి ఎలా ఉంటుంది. అలానే సూపర్స్క్రిప్షన్ ఫార్మల్కి ఇన్ఫార్మల్కి. ఈ డిఫరెన్స్ చూద్దాం మనం. ఓకే, సో ఫస్ట్ మనము హెడ్డింగ్ దగ్గరికి వద్దాం. హెడ్డింగ్ ఇక్కడ ప్లేస్ రాయాలి, ఫస్ట్ ప్లేస్, తర్వాత డేట్ రాయాలి. ప్లేస్ తర్వాత కామా పెట్టండి. డేట్ రాసేటప్పుడు మనకి ఇప్పుడు ఎక్కువ మంది రాసేది ఇప్పుడు 10 డాట్, ఇప్పుడు జాన్యువరి అనుకోండి, జాన్యువరి 24 అని రాసామనుకో, ఇది కరెక్ట్ కాదు. కొంతమంది డాష్లు పెడతారు, అది కూడా నాట్ యాక్సెప్టెడ్ ఇన్ ఎగ్జామినేషన్స్. కొంతమంది ఇలా స్లాష్ కొడతారు, నాట్ యాక్సెప్టెడ్ ఇన్ ఎగ్జామినేషన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేట్ని రాయాలంటే జాన్ 10:24, జాన్ 10:24, పంక్చుయేషన్ ఏమి అక్కర్లేదు, జాన్ 10:24, లేదా 10 జాన్ 10 తర్వాత ఫుల్ స్టాప్ జాన్ 24. జాన్ అంటే జాన్యువరి. ఈ రెండు యాక్సెప్టెడ్ అనమాట. ఓకే, ఇలా రాస్తే ఏమవుతుందంటే ఏం కాదు, ఎగ్జామ్లో అయితే ఎవరన్నా చూస్తే దానికి మార్క్స్ కట్ చేస్తారు. మామూలుగా ఇలా రాస్తాను మాకు అది అలవాటు అంటే చేయగలిగింది లేదు. అఫీషియల్గా అయితే ఇవి రాయాలి, ఇలా రాయాలి. ఓకే, 10 జాన్ 24 ఇది మనము ఇండియాలో వాడేది. అమెరికన్ అయితే ఫస్ట్ మంత్ చెప్పి తర్వాత డేట్ చెప్తారు. ఓకే, January 10th 24 ఇన్ ద సెన్స్ 2024, రైట్. సో ఇది మన డేట్
ఎలా రాయాలో చెప్పాను నేను. ఇది ఫార్మల్ లెటర్కైనా ఇన్ఫార్మల్ లెటర్కైనా ఇదొకటి. ఈ ఫార్మాట్ని ఫాలో అవ్వండి. డేట్ ఎలా రాయాలనేది, ప్లేస్ రాయండి, కామా పెట్టండి, డేట్ వేయండి, ఫుల్ స్టాప్ పెట్టేసేయండి. ఓకే. సో దాని తర్వాత ఈ టు అనేది మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఆఫీస్లో ఎవరికైనా అఫీషియల్ లెటర్ రాసేటప్పుడు ఒక ఇంజనీర్కి లేదా ఒక మున్సిపల్ కమిషనర్కి అలా రాస్తున్నాం, లేదా హెడ్ మాస్టర్కి లేదా ప్రిన్సిపాల్కి రాసేటప్పుడు టు ద ప్రిన్సిపాల్ ఇలా రాసేస్తాం. ఇది ఫార్మల్ లెటర్లో ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది. ఇన్ఫార్మల్ లెటర్స్లో అదంతా అక్కర్లే, డైరెక్ట్గా ఇక్కడి నుంచి రాయొచ్చు అనమాట. ఓకే. ఇక్కడ ఏమని రాస్తాం మనం ఫార్మల్ లెటర్లో? సార్ అని రాస్తాం. ఓకే. లేదా మేడం అని రాస్తాం. సారో మేడమో తెలియకపోతే ఇలా గీత కొట్టేసి సార్ ఆర్ మేడం అని రాసేసేయచ్చు. సార్ ఆర్ మేడం రాసి కామా పెట్టేస్తాం. ఓకే. ఈ ప్రాసెస్ అంతా టు ద హెడ్ మాస్టర్ అండ్ సో స్కూల్ అండ్ ద నేమ్ ఆఫ్ ద టౌన్ ఆర్ విలేజ్. ఓకే. ఈ ప్రాసెస్ ఇదేంటి మనం రాస్తుంది ఏంటిది? శాల్యుటేషన్ కదా. ఈ సార్తో ఎండ్ అవుతుంది, రైట్? ఇలా రాయాలన్నమాట శాల్యుటేషన్ అఫీషియల్ లెటర్స్లో. అఫీషియల్ లెటర్ అని చెప్పిన లెటర్ టు ద ఎడిటర్, లెటర్ టు ద మున్సిపల్ కమిషనర్, కంప్లైంట్ లెటర్స్. ఓకే. అండ్ లెటర్ టు ద కలెక్టర్, ఇలా ఆఫీస్కి, లేదా లెటర్ టు ఏ బిజినెస్ ఫర్మ్ అలా రాస్తున్నప్పుడు ఒక బిజినెస్ ఫర్మ్ టు ద మేనేజర్ అని రాస్తావు, లేదా టు ద మున్సిపల్ కమిషనర్, టు ద డిస్ట్రిక్ట్ కలెక్టర్, టు ద డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, అలా అనమాట. ఓకే. సో ఇక్కడ నేను ఎవరికి రాస్తున్నాను? టు ద ప్రిన్సిపాల్ రామా జూనియర్ కాలేజ్ గుంటూర్ రాసిన తర్వాత సర్ అని రాస్తాను కదా. దీంతో ఈ మొత్తం శాల్యుటేషన్ అనమాట. ఓకే. ఇది పర్సనల్ లెటర్స్ అంటే ఇన్ఫార్మల్ లెటర్స్లో ఇలా రాయాల్సిన అవసరం లేదు. ఇందాక చెప్పానే కామెడీగా ఉంటుంది. టు ద ఫాదర్ హస్బెండ్ ఆఫ్ మై మదర్ గలీజ్గా ఉంటుంది. ఓకే. ఫార్మల్ లెటర్స్లో మాత్రమే ఇలా రాయాలి, ఇన్ఫార్మల్ అలా రాయకూడదు. టు ద ప్రిన్సిపల్ రామా జూనియర్ కాలేజ్ గుంటూరు సర్, ఇంతవరకు. దీన్ని ఏమంటారు? శాల్యుటేషన్. సెకండ్ పార్ట్ అనమాట. సెకండ్ పార్ట్ ఆఫ్ ద లెటర్ శాల్యుటేషన్. ఓకే. సో ఇప్పటిదాకా మీరు హెడ్డింగ్ ఎలా రాయాలో చెప్పాను, ఇందాక డేట్ ఎలా రాయాలో చెప్పాను కదా. Jan 10, 2024 లేదా 10 Jan 2024 ఇలా అలా రాయాలని చెప్పాను. ఒక అమెరికన్ మోడల్, ఒకటి మామూలు ఇండియన్ మోడల్, బ్రిటిష్ మోడల్ అదర్వైజ్. సో రెండో పార్ట్ చెప్పాను. రెండో పార్ట్ ఏంటి? శాల్యుటేషన్. శాల్యుటేషన్లో అఫీషియల్ లెటర్కి ఎలా రాయాలో చెప్పాను, టు అడ్రస్ ఎలా రాయాలి అనేది చూసాం మనం. ఓకే. దీంతో మనం ఒకవేళ ఇన్ఫార్మల్ లెటర్ కనుకుంటే ఈ శాల్యుటేషన్ ఎలా రాస్తాము అంటే, ఇప్పుడు ఫాదర్కి రాసామనుకో డియర్ ఫాదర్. ఓకే. డియర్ ఫాదర్, పంక్చుయేషన్ చూడండి, డి ఒకటే క్యాపిటల్, ఎఫ్ స్మాల్ లెటరే. ఓకే. డియర్ ఫాదర్, లేదా డియర్ బ్రదర్, డియర్ మదర్, ఓకే, డియర్ ఫ్రెండ్. ఓకే. లేదా మనకి అతను ఎవరో బాగా పరిచయం లేదు కానీ తెలుసు అనుకో, డియర్ మిస్టర్ రవి. డియర్ మిస్టర్ రవి అని రాసామనుకో అర్థమేంటి తెలుసా? డియర్ మిస్టర్ రవి అంటే అతనితో మనకు అంత పర్సనల్ టచ్ లేదు, బట్ ఈజ్ అ ఫ్రెండ్, నాట్ ఆఫీసర్. ఎక్కడో కలిసాము, అతనికి లెటర్ రాసి డియర్ మిస్టర్ రవి. అట్లా కాకుండా డియర్ రవి అని రాసామనుకో అది మన ఫ్రెండే. ఓకే. అలానే డియర్ ఫాదర్, డియర్ మదర్, డియర్ బ్రదర్, డియర్ ఫ్రెండ్, డియర్ కజిన్. ఓకే. అలా అసలు ఈ డియర్ కూడా లేకుండా రవి లేకపోతే సుమా అలా కూడా రాసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ నీ ఇంటిమసీ, నువ్వు ఎవరికి లెటర్ రాస్తున్నావు, ఆ లెటర్ ఎవరు రిసీవ్ చేసుకున్నారు, ఆ ఇంటిమసీని బట్టి ఇది రాసేసి కామా పెట్టాలి. ఇక్కడ శాల్యుటేషన్లో ఈ సార్ ఇదంతా ఉండదు. అక్కడ డైరెక్ట్గా ఈ సార్ ప్లేస్లోనే డియర్ రవి అని రాసేస్తావు. ఓకేనా? డిఫరెన్స్ ఏంటో చెప్పండి. ఇదేమో శాల్యుటేషన్ ఆఫ్ ఇన్ఫార్మల్ లెటర్, ఇదేమో శాల్యుటేషన్ ఆఫ్ ఫార్మల్ లెటర్. ఓకే. సో ఫార్మల్ లెటర్లో శాల్యుటేషన్ అయిన తర్వాత నేను ఇక్కడ సబ్జెక్ట్ రెఫరెన్స్ అని రాసాను చూడు, సబ్జెక్ట్ అండ్ రెఫరెన్స్. ఇది అఫీషియల్ లెటర్లో రాస్తాం. ఇక్కడ రాయాలంటే సబ్జెక్టివ్ రిఫరెన్స్ ఇక్కడ రాసేసుకో. సబ్ అంటే సబ్జెక్ట్, దాని కిందే రెఫ్ అని పెట్టుకో, రెఫరెన్స్. ఓకే. సబ్జెక్ట్ అంటే ఏంటంటే జనరల్గా బిజినెస్ కన్సర్న్స్ వాళ్ళు కానీ లేకపోతే ఆఫీసర్స్ కానీ ఏదో రకరకాల 100 ఉత్తరాలు వస్తుంటాయి వాళ్ళకి.
నువ్వు లెటర్ అంతా రాస్తే మొత్తం చదివితే కానీ నువ్వు ఎందుకు రాసావో అర్థం కాకపోతే కొన్నిసార్లు తీసి పక్కన పడేస్తాడు, ఇదంతా ఎవరు చదువుతాడని. అలాగాక నువ్వు అక్కడ సబ్జెక్ట్ పెట్టేసావు అనుకో. సబ్జెక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు ప్రిన్సిపల్ గారికి రాస్తున్నాం లెటర్, టు ద ప్రిన్సిపల్ రామా జూనియర్ కాలేజ్ గుంటూరు సార్ అని రాసిన తర్వాత సబ్జెక్ట్ అని పెట్టేసేసి ఇప్పుడు అప్లికేషన్ ఫర్ టీసీ లేదా రిక్వెస్టింగ్ టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. ఓకే, సో ఇలా రాయాలి. ఒకవేళ ఒక జాబ్కి అప్లై చేస్తున్నావు, జాబ్కి అప్లై చేస్తున్నప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అన్ ఇంగ్లీష్ టీచర్. ఓకే అబ్బాయి, నీకు ఎవరు చెప్పారు మా దగ్గర ఖాళీ ఉందని అని వాళ్ళు అడగకుండానే మనం ఏం చెప్పాలంటే రిఫరెన్స్, న్యూస్ పేపర్ ఆర్టికల్ చూశాను సార్ అని, అంటే నీకు ఈ విషయం ఎలా తెలుసు అని చెప్పేది రిఫరెన్స్. ఉదహరించడం, సార్ మీరు ఫలానా న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి యాడ్ని ఉదహరించుకుని నేను మీ జాబ్కి అప్లై చేస్తున్నాను ఆ ఎగ్జాంపుల్లో. ఓకే, అట్లనే ఆఫీస్లో మనకు ఒక లెటర్ వస్తుంది. ఏది, ఎవరో ఇప్పుడు నేను ఒక ఆఫీస్లో పనిచేస్తున్నాను అనుకో, నా పైన ఉన్న మేనేజర్ నాకు ఒక లెటర్ ఇచ్చాడు, బాబు నువ్వు ఈ ఫలానా పని చేసి నాకు మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇవ్వు అంటాడు. అప్పుడు నేనేం రాస్తాను, టు ద మేనేజర్ అని పెట్టేసిన తర్వాత సబ్జెక్ట్ ఏం చేస్తానంటే ఫీడ్బ్యాక్ రిగార్డింగ్ ద వర్క్ అని చెప్పి రిఫరెన్స్, యువర్ లెటర్ డేటెడ్ సో అండ్ సో, మీరు ఫలానా డేట్ని రాసిన లెటర్ ఉంది చూశారు, దానిని ఉదహరించుకొని నేను ఈ పని చేశాను, ఆ లెటర్కి రెస్పాన్స్. ఎందుకంటే 1,00,000 ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి, వాటిల్లో దేనికి నువ్వు ఇచ్చిన రిప్లై అని తెలియాలంటే రిఫర్ టు యువర్ లెటర్. సార్ మీరు ఒక లెటర్ రాశారు కదా 30వ తారీఖు, ఆ లెటర్కి నేను ఇస్తున్న ఫీడ్బ్యాక్. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే సార్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నాను, లేదా సార్ మీరు చెప్పిన పని చేస్తున్నాను, సార్ ఇదిగో నేను ఫలానా పని కోసం మీకు ఇలా రాశాను, దానికి రిఫరెన్స్ ఇది అన్నా. అది నీకు ప్రమోషన్ కావాలనుకో, సీకింగ్ ప్రమోషన్ రిఫరెన్స్, ఫలానా జీవోలో 12 ఏళ్ళు సర్వీస్ కంప్లీట్ అయితే వస్తుందని చెప్పారు సార్, ఆ జీవోని చూడండి రిఫరెన్స్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పిన, అఫీషియల్ కమ్యూనికేషన్స్ అంటే స్టూడెంట్స్ కాకుండా మిగతా ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే చూడండి, మనకంటే పై వాళ్ళకి రాసేటప్పుడేమో రిఫరెన్స్ అని రాయాలి, మనకంటే కింద వాళ్ళకి లెటర్ రాస్తున్నప్పుడు అఫీషియల్ లెటర్స్లో ఇక్కడ రిఫరెన్స్ కాకుండా రీడ్ అని రాయాలి. రీడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఆ మేనేజరే నాకు మళ్ళీ లెటర్ రాస్తున్నాడు, ఆయన లెటర్ రాస్తూ సబ్జెక్ట్ ఏంటంటే రిమైండర్ టు గో త్రూ ద టు డూ దట్ వర్క్. అంటే నేను ఆయన చెప్పిన పని చేయలేదు, మళ్ళీ రిమైండ్ చేస్తూ నాకు లెటర్ రాశాడు. రీడ్ అని రాస్తాడు ఆయన, రీడ్ లెటర్ డేటెడ్ 30, నేను 30వ తారీఖు రాసిన లెటర్ చూసుకో అని. అంటే పెద్దవాళ్ళు కింద వాళ్ళకి రాసేటప్పుడు రీడ్ అని రాస్తారు, కింద వాళ్ళు పైన వాళ్ళకి రాసేటప్పుడు రిఫరెన్స్ అని రాస్తారు. బాగుందా టిప్? గుర్తుంచుకోండి, ఎవరితోనన్నా డిస్కస్ చేయండి. ఓకే, ఈ సబ్జెక్ట్ రిఫరెన్స్ సార్ తర్వాత రాస్తాం మనం, సబ్జెక్ట్ అండ్ రిఫరెన్స్. ఈ మొత్తంతో మనకి సెకండ్ పార్ట్ కంప్లీట్ అవుతుంది. ఏంటి సెకండ్ పార్ట్ ఆఫ్ ద లెటర్ వచ్చేసరికి సాల్యుటేషన్. ఓకే, సో నెక్స్ట్ బాడీ ఆఫ్ ద లెటర్కి వస్తాం. బాడీ ఆఫ్ ద లెటర్. సో థర్డ్ పార్ట్ బాడీ ఆఫ్ ద లెటర్ చూద్దాం. బాడీ ఆఫ్ ద లెటర్లో నేను ఇటువైపు కొన్ని పాయింట్స్ రాశాను, ఇటువైపు కొన్ని పాయింట్స్ రాశాను. ఎందుకు రాశాను ఒకసారి గెస్ చేయండి. గ్రీట్ అండ్ ఇంట్రడ్యూస్ ద టాపిక్, ఎలాబరేట్, విష్ అండ్ క్లోజ్. ఇక్కడ ఏంటంటే ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్, ఇంట్రడ్యూస్ ద టాపిక్, ఎలాబరేట్ ద టాపిక్ అండ్ మేక్ ఎ రిక్వెస్ట్ అండ్ క్లోజ్ అన్నాను. ఒక్కసారి ఈ రెండు మీరు నోట్స్ రాసుకుంటున్నారు కదా, రాసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ఎంత ఇంపార్టెంటో, ఫార్వర్డ్ చేయడం ఎంత ఇంపార్టెంటో, నోట్స్ రాసుకోవడం అంత ఇంపార్టెంట్. ఓకే, రైట్. సో దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటో చెప్పండి. ఎందుకు ఈ రెండు విడివిడిగా రాశాను? ఎందుకంటే ఇదేమో ఇన్ఫార్మల్ లెటర్, ఇదేమో ఫార్మల్ లెటర్. ఫార్మల్ లెటర్ అంటే దాదాపుగా మనకి తెలియని వాళ్ళకి రాస్తాం. అక్కడ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్, వాళ్ళకి చెప్పాలి కదా. ఏది ఇప్పుడు మన ఈ పార్ట్ అంతా రాసి రిఫరెన్స్ రాసిన తర్వాత నువ్వెవరో చెప్పాలి. ఓకే, సార్ ఐ యామ్ వెంకట్, ఐఎమ్ రెసిడెంట్ ఆఫ్ చెరుకూరు, ఇంట్రడ్యూస్ చేసావు. తర్వాత ఇంట్రడ్యూస్ ద టాపిక్. ఇన్ అవర్ ఏరియా వీఆర్ ఫేసింగ్ ఫ్రీక్వెంట్ పవర్ కట్స్. ప్రాబ్లం డైరెక్ట్గా చెప్పేసేసావు. ఇన్ అవర్ ఏరియా వీఆర్ ఫేసింగ్ ఫ్రీక్వెంట్ పవర్ కట్స్.
ఫ్రీక్వెంట్గా కరెంటు పోతుంది సార్. ఓకే, అది రాసిన తర్వాత అట్లనే ఇప్పుడు ఇందాక ప్రిన్సిపాల్ కన్నాం కదా, టు ద ప్రిన్సిపాల్ రామా జూనియర్ కాలేజ్ గుంటూర్ సార్ సబ్జెక్ట్ సీకింగ్ పర్మిషన్ లేదా సీకింగ్ టీసీ. సీకింగ్ అంటే పొందాలనుకుంటున్నాను అని, కోరుకుంటున్నాను అని రాసిన తర్వాత ఐ యామ్ వెంకట్, ఐఎమ్ స్టడీయింగ్ సెకండ్ డిగ్రీ ఇన్ యువర్ కాలేజ్, ఇంటర్ కాలేజ్ కదా, ఐఎమ్ సెకండ్ ఇయర్ ఎంపీసీ ఇన్ యువర్ కాలేజ్, లేదా ఐ హ్యావ్ కంప్లీటెడ్. రైట్, సరే చదువుతున్నావే అనుకో, టీసీ ఎందుకు అడుగుతావు, ట్రాన్స్ఫర్ అయి ఉంటుంది మీ నాన్నగారికి అప్పుడు. సో ఐఎమ్ స్టడీయింగ్ సెకండ్ ఇంటర్ ఇన్ యువర్ కాలేజ్, రీసెంట్లీ మై ఫాదర్ గాట్ ట్రాన్స్ఫర్ టు సమ్ అదర్ ప్లేస్. వెంటనే ఇంట్రడ్యూసింగ్ ద టాపిక్లోకి వచ్చేసావు. రీసెంట్లీ మై ఫాదర్ హ్యాస్ గాట్ ట్రాన్స్ఫర్ టు సమ్ అదర్ ప్లేస్, సో ఐ రిక్వెస్ట్ యూ ఇంకా టు ఇష్యూ మీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అని ఇక్కడ క్రెడెన్షియల్ ఎలాబరేట్ ద టాపిక్. ఇక్కడ ఎలాబరేట్ అన్నాం కదా అని మరీ ఇంత ఎలాబరేట్ చేయకూడదు. ఫార్మల్ లెటర్స్ ఎప్పుడు కూడా బ్రీఫ్గా ఉండాలి. బాడీ ఆఫ్ ద లెటర్ ఫార్మల్లో బ్రీఫ్గా ఉండాలి, చాలా సింపుల్గా కొద్దిగానే పాయింట్. ఒక అనవసరమైన మ్యాటర్ ఒక్కటి కూడా ఉండకూడదు, అవసరమైంది ఒకటి కూడా మిస్ అవ్వకూడదు. అంటే జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని నీకు ఏం కావాలో అంతవరకు. రైట్, అప్పుడు చూసేవాడికి ముచ్చటేస్తుంది, నువ్వు అడిగింది వెంటనే చేసేస్తారు. రైట్, ఎక్కువ రాస్తే సోదేవుడు అనుకుంటారు. సో ఇంట్రడ్యూస్ ద టాపిక్, తర్వాత ఎలాబరేట్ ద టాపిక్ ఓన్లీ బ్రీఫ్గానే. అది అయిపోయిన తర్వాత ఫైనల్ అంటే ఇది ఫస్ట్ పారాగ్రాఫ్ రాసుకో. అందుకే నేను ఇక్కడ దీన్ని బ్రేసెస్లో పెట్టాను. ఇది ఫస్ట్ పారాగ్రాఫ్, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అండ్ ఇంట్రడ్యూస్ ద టాపిక్. తర్వాత ఎలాబరేట్ ద టాపిక్. ఏం చేయాలి, ఎలాబరేట్ ద టాపిక్. ఓకే, దాని తర్వాత మేక్ ఎ రిక్వెస్ట్. లాస్ట్ ఫైనల్ పారాగ్రాఫ్లో రిక్వెస్ట్ అనమాట. ఏమిటి, సార్ దయచేసి నాకు ఇప్పించగలరు, హెన్స్ ఐ రిక్వెస్ట్ యూ టు గ్రాంట్ మీ, లేదా హెన్స్ ఐ రిక్వెస్ట్ యూ టు సెండ్ ద ఇన్ఫర్మేషన్ సంథింగ్. నీకేం కావాలో లెటర్ ఏం రాయాలనుకుంటున్నావు అది, ఆ రిక్వెస్ట్ 1 or 2 లైన్స్. ఇది 1 or 2 లైన్స్ లేదా 3 లైన్స్ ఉండొచ్చు. ఈ పారాగ్రాఫ్ 3 లైన్స్. ఈ పారాగ్రాఫ్ ఒక 2 పారాగ్రాఫ్స్ మ్యాటర్ని బట్టి, ఒకవేళ పెద్ద మ్యాటర్ అనుకోండి, ఆ మ్యాటర్ నువ్వు చేసేటప్పుడు 1 or 2 పారాగ్రాఫ్స్. మరీ ఒక 5 లైన్స్ మించితే ఇంకో పారాగ్రాఫ్ స్టార్ట్ చేయడం బెటరు. పెద్ద పారాగ్రాఫ్ 10 లైన్స్ పారాగ్రాఫ్ రాయకుండా 5 లైన్స్ 2 పారాగ్రాఫ్లో క్లోజ్ చేయ, ఒకవేళ 10 లైన్స్ వస్తాయి. రైట్, సో 2 పారాగ్రాఫ్స్. ఇది మాత్రం 1.5 లేదా 2 లైన్స్ ఉంటే సరిపోతుంది, క్లోజ్ అనమాట. దాని తర్వాత కాంప్లిమెంట్ చేయడం. ఎట్లా అంటే యువర్స్ అనే ఇది ఉంటుంది కదా, ఓకే, అది మళ్ళీ చెప్తాను నేను. 4th పాయింట్. ఇది పర్సనల్ లెటర్కి వచ్చేసరికి ఫస్ట్ గ్రీట్ చేస్తావు, హాయ్, హౌ ఆర్ యూ, లేదా ఇలాంటి జనరల్ గ్రీటింగ్ అనమాట. అండ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. ఇక్కడ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ చేయకూడదు, మర్చిపోయినా. ఇంట్రడ్యూస్ ద టాపిక్. ఎట్లా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. నువ్వు మీ స్కూల్లో జరిగిన యాన్యువల్ డే గురించి నీ ఫ్రెండ్కి లెటర్ రాస్తున్నావు. లెటర్ రాస్తున్నప్పుడు హాయ్ కవిత, హౌ ఆర్ యూ, ఐఎమ్ డూయింగ్ వెల్ హియర్, ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్ దేర్. ఇట్లా నేను బాగున్నాను, నువ్వు బాగున్నావు రాసిన తర్వాత హౌ ఈజ్ యువర్ బ్రదర్, ఈజ్ ఈ స్టడీయింగ్ వెల్, ఇలాంటి 1 or 2 సెంటెన్సెస్ రాసిన తర్వాత అప్పుడు ఆ పారాగ్రాఫ్ ఎండింగ్లో ఇక్కడ 3-4 లైన్లు ఉండొచ్చు ఫస్ట్ పారాగ్రాఫ్. ఆ టాపిక్లో ఆ చివరిలో టాపిక్ని ఎలా ఇంట్రడ్యూస్ చేస్తామంటే, ఇన్ దిస్ లెటర్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ అబౌట్ ద యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఇన్ అవర్ స్కూల్. ఇన్ దిస్ లెటర్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ అబౌట్ ద యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఇన్ అవర్ స్కూల్. మా స్కూల్లో జరిగిన యాన్యువల్ డే సెలబ్రేషన్స్ గురించి నీకు రాయబోతున్నాను. లేదా ఇన్వైట్ చేస్తున్నాను మీ ఫ్రెండ్ని మీ సిస్టర్ యొక్క మ్యారేజ్కి. సో ఇన్ దిస్ లెటర్ ఐ ఇన్వైట్ యూ టు మై సిస్టర్స్ మ్యారేజ్. ఓకే, ఐఎమ్ రైటింగ్ దిస్ లెటర్ టు ఇన్వైట్ యూ టు మై సిస్టర్స్ మ్యారేజ్. ఆ టాపిక్ని ఇంట్రడ్యూస్ చేస్తే అందరికి ఫస్ట్ పారాగ్రాఫ్. ఓకే, ఎలా బిగిన్ చేయాలి, హాయ్, హౌ ఆర్ యూ, అలా. ఇక్కడ ఎలా బిగిన్ చేయాలి, ఫార్మల్ లెటర్లో ఇంట్రడ్యూస్ చేసి ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ నేటివ్ ఆఫ్ సో అండ్ సో ప్లేస్. అవసరాన్ని బట్టి ఏ ఇన్ఫర్మేషన్ కావాలో అది ఇవ్వు నీ గురించి. నెక్స్ట్ ఎలాబరేట్ ద టాపిక్. ఇక్కడ 3-4 పారాగ్రాఫ్స్ రాసుకోవచ్చు. అంటే మీ సిస్టర్ మ్యారేజ్ అనుకో, సో ఆమె ఏం చదివింది, ఏం జాబ్ చేస్తుంది, తర్వాత సంబంధం ఎక్కడ కుదిరింది, ఎప్పుడు మ్యారేజ్, ఎక్కడ జరుగుతోంది, ఈ డేటా అంతా చూసి నువ్వు ఫ్రీగా నీ ఇష్టం వచ్చినట్లు రాసుకోవచ్చు. ఇక్కడ గ్రామర్ మిస్టేక్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా. ఓకే, ఎలాబొరేట్గా రాసుకోవచ్చు. 10 మార్క్స్ ఉంది కదా 10th క్లాస్ వాళ్ళకి, ఎక్కువగా పర్సనల్ లెటర్సే ఇస్తున్నారు. ఎప్పుడన్నా ఇస్తే లెటర్ టు ద ఎడిటర్ అలా ఉంటుంది. జనరల్గా ఇప్పుడు మీ అంకుల్ నీ బర్త్డేకి ఒక గిఫ్ట్ ఇచ్చాడు, ఆ అంకుల్కి థ్యాంక్స్ చెప్తూ లెటర్ రాయండి, లేదా మీ స్కూల్లో జరిగింది రాయండి. లేదా 10th క్లాస్లో ఇప్పుడు
సెకండ్ లెసన్ ఉంది. ఆ సెకండ్ లెసన్లో హ్యూమన్ రిలేషన్స్ మీద ఉంది. ఏమంటే పిల్లలు తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోవట్లేదు అని మీ ఇంటి దగ్గర ఇలా జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి మీ ఫ్రెండ్కి లెటర్ రాయి అంటారు. అర్థమవుతుందా? అట్లనే ఒక ఈ ఫోర్త్ లెసన్లో ఫిల్మ్ రివ్యూ ఉంది కదా, నువ్వు రీసెంట్గా చూసిన ఒక మూవీ రివ్యూ మీ ఫ్రెండ్కి రాయి. ఇవన్నీ పర్సనల్ నేచర్ అనమాట, అంటే ఇన్ఫార్మల్ లెటర్స్, రైట్? సో అట్లనే ఇప్పుడు అబ్దుల్ కలాం లైఫ్ ఇది ఉంది బయోగ్రఫీ. ఆ బయోగ్రఫీ చదివిన తర్వాత నువ్వు ఇలా నీకు నచ్చిన ఒక పర్సన్ గురించి నీ ఫ్రెండ్కి రాయి, లేదా నీ ఫ్రెండ్ని ఏదైనా ఇన్వైట్ చేస్తూ రాయి, లేదా మీ కాలేజ్లో జరిగిన మీ స్కూల్లో జరిగిన ఏదైనా ఒక ఫంక్షన్ గురించి రాయి. ఒక రీసెంట్గా తుఫాన్లు ఏమైనా వచ్చినాయి అనుకో, ఆ తుఫాన్కి మీరు ఏదైనా సేవా కార్యక్రమాలు ఆర్గనైజ్ చేసినట్లుగా భావించి రాయండి. లేదా ఫిఫ్త్ ఎన్వైర్న్మెంట్ లెసన్లో వంగరి మాతాయి దాని గురించి ఉంది కదా, సో అప్పుడు ఈ పర్యావరణం గురించి ఒక లెటర్ రాయండి. అంతా కూడా ఫ్రెండ్కో కజిన్కో రాయమని ఎక్కువగా ఇంతవరకు ప్రీవియస్ పేపర్స్లో ఉన్నవన్నీ కూడా పర్సనల్ లెటర్సే వచ్చినాయి. ఇది 10 మార్క్స్కి ఇస్తున్నారు లెటర్. 10 మార్క్స్ లెటర్ ఉంది కాబట్టి నువ్వు ఆల్మోస్ట్ 1.5 పేజ్ రాయాలి. అది ఎలా రాయాలి, ఎన్ని మార్కులకి ఎన్ని వర్డ్ లిమిట్ ఉంటుంది, అది కూడా నేను మళ్ళీ చెప్తాను. ఇప్పుడు మనం ఈ టెక్నికల్ పాయింట్స్ వరకు చూద్దాం. ఓకే, సో ఎలాబొరేట్ చేయి, ఒక 3-4 పారాగ్రాఫ్స్ రాయి. అండ్ చివరిగా విష్ చేయాలన్నమాట. ఏంటంటే విష్ అంటే సమ్వాట్ బాగా చదువు, ఐ విష్ గుడ్ లక్ ఇన్ యువర్ ఫోర్త్ కమింగ్ ఎగ్జామినేషన్స్, అట్లనే కన్వే మై రిగార్డ్స్ టు యువర్ పేరెంట్స్, ఇలాంటివి కూడా చెప్పిన తర్వాత అప్పుడు క్లోజ్ చేసేసేయాలి ఆ లెటర్ని. ఇంతవరకు బాడీ ఆఫ్ ద లెటర్. నేను మీకు బాడీ ఆఫ్ ద లెటర్ ఇన్ఫార్మల్లో ఫార్మల్లో ఎలా ఉందో చెప్పాను. మన ఫోర్త్ పాయింట్ ఏంటి? ఫోర్త్ పాయింట్ సబ్స్క్రిప్షన్. ఈ సబ్స్క్రిప్షన్ కూడా 2 చిన్న మిస్టేక్స్ ఉంటాయి. అవి ఏంటి, ఎక్కువగా చేసే మిస్టేక్స్, అవి ఎలా కరెక్ట్ చేయాలో ఏంటో చెప్తాను నేను. ఇప్పుడు సబ్స్క్రిప్షన్ చూద్దాం. ఫోర్త్ పాయింట్ ఏంటి ఇక్కడ? సబ్స్క్రిప్షన్ అంటే లీవ్ టేకింగ్ అండ్ కాంప్లిమెంటరీ క్లోజ్ అనమాట. అది ఎలా చేస్తామంటే ఇక్కడ లీవ్ టేకింగ్ ఫార్మల్ లెటర్స్లోనేమో ఇలా, ఇన్ఫార్మల్ లెటర్స్కి అయితే ఇలా చేస్తాం. ఇన్ఫార్మల్ లెటర్స్ అంటే ఫ్రెండ్స్కి వాళ్ళకి రాసే దాంట్లో అవైటింగ్ యువర్ రిప్లై, మీ ఉత్తరం కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని అంటాం కదా. ఇంకా ఇంతకుముందు అయితే పాత రోజుల్లో ఐ రిమైన్, నేను ఉంటాను అంటాం కదా, ఐ రిమైన్ అంటారు. లేదా ఇంకో రకం కూడా ఐ యామ్ అంటే ఉండడం కదా, ఐ యామ్ అని కామా పెట్టేస్తారు. ఐ రిమైన్, ఐ యామ్, ఇది మీకు ఓల్డ్ లెటర్స్లో కనబడుతుంది. ఇక ఉంటాను, సెలవు అని చెప్పడానికి. జనరల్గా ఇది అవైటింగ్ యువర్ రిప్లై. ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది. అవైటింగ్ ఉంది కదా, అవైటింగ్ తర్వాత కొంతమంది ఫర్ రాస్తుంటారు కదా, అది తప్పు. ఎందుకంటే అవైటింగ్ అంటేనే వెయిటింగ్ ఫర్ అని, వెయిటింగ్ ఫర్. ఓకే, వెయిటింగ్ ఫర్ ఈజ్ ఈక్వల్ టు అవైటింగ్ ఫర్ అనకూడదు. ఓకే, అవైటింగ్ యువర్ రిప్లై కామా యువర్స్ లవింగ్లీ. ఇది ఇన్ఫార్మల్ అని చెప్పాను కదా, యువర్స్ లవింగ్లీ, యువర్స్ అఫెక్షనేట్లీ ఇలా వాడతారు. ఇక్కడ ఎక్కువ మంది ఇట్లా కామా పెడతారు, అపోస్ట్రోఫ్ పెడతారు కదా, అపోస్ట్రోఫ్ అసలు వాడకూడదు. యువర్స్ అనేది అది డైరెక్ట్గా పొసెసివ్ ప్రొనౌన్. అది మళ్ళీ నువ్వు పొసెసివ్ కేసులోకి మార్చడానికి అపోస్ట్రోఫ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇట్ ఈజ్ ఆల్రెడీ పొసెసివ్. ఓకే, మళ్ళీ అపోస్ట్రోఫీ అక్కర్లేదు అనమాట. యువర్స్ లవింగ్లీ. గమనించండి, యువర్స్లో వై ఒకటే క్యాపిటల్, లవింగ్లీ మామూలుగానే ఉంటుంది. యువర్స్ లవింగ్లీ. ఓకే, అఫెక్షనేట్లీ, యువర్స్ అఫెక్షనేట్లీ, రైట్. ఇలాంటి ఈ అఫీషియల్ లెటర్స్ ఏవైతే ఉంటాయో, అఫీషియల్ లెటర్స్లో ఈ మోడల్స్ వాడినప్పుడు రిగార్డ్స్, వామ్ రిగార్డ్స్ ఇలా వాడతారు. మామూలుగా ఇలాంటివి వచ్చినప్పుడేమో థ్యాంకింగ్ యూ, ఈ అవైటింగ్ యువర్ రిప్లై ప్లేస్లో థ్యాంకింగ్ యూ వాడతారు అఫీషియల్ లెటర్లో. థ్యాంకింగ్ యూ సార్ కూడా రాయొచ్చు. అక్కడ ఒక టీ ఒకటే క్యాపిటల్ ఉంటుంది. థ్యాంకింగ్ యూ సార్. ఓకే, ఇలా చూడండి, థ్యాంకింగ్ యూ కామా, లేదా థ్యాంకింగ్ యూ సార్ కామా. ఎక్కడ? ఫార్మల్ లెటర్స్, అఫీషియల్ లెటర్స్లో. ఓకే, లేదా ఈ మోడల్స్ వాడుతున్నప్పుడు ఫుల్లీ బ్లాక్డ్ వాడుతున్నప్పుడు రిగార్డ్స్ ఇక్కడ రాస్తాం, రిగార్డ్స్. తర్వాత యువర్స్ ట్రూలీ అని ఉంది కదా, మనకి తెలియని వ్యక్తులకి లెటర్ టు ద ఎడిటర్ రాసేటప్పుడు ముఖ్యంగా యువర్స్ ట్రూలీ. ఇక్కడ ఎక్కువ మంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఇందాక చెప్పిన అపోస్ట్రఫీ కాకుండా ట్రూలీ స్పెల్లింగ్ TRUE, ట్రూ కదా, అందుకని TRUELY అంటారు. తప్పు, TRULY ట్రూలీ అంతే. యువర్స్ ట్రూలీ, రైట్.
కామా యువర్స్ ఒబీడియంట్లీ మాస్టర్స్కి మన పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, ఈ టీచర్స్, ప్రిన్సిపాల్, హెడ్ మాస్టర్, వాళ్ళకి రాసేటప్పుడు, స్కూల్లో రాసేటప్పుడు యువర్స్ ఒబీడియంట్లీ. అలా కాకుండా సిన్సియర్లీ, ఫెయిత్ఫుల్లీ వాడుకోవచ్చు. ఈ సిన్సియర్లీ, ఫెయిత్ఫుల్లీ ఎక్కడంటే బిజినెస్ లెటర్స్ రాస్తాం, అఫీషియల్ ఆఫీసర్స్కి లెటర్ రాస్తాం. రాసినప్పుడు యువర్స్ సిన్సియర్లీ అని జనరల్గా ఆయనకి మనకి సంబంధం లేకుండా వేరే ఆఫీస్ అయితే అట్లా రాసుకుంటాం. ఈ ఫెయిత్ఫుల్లీ ఎప్పుడు రాయాలంటే, నేను పనిచేసే ఆఫీస్లో నా పై అధికారికి నేను నమ్మకంగా ఉండాలి. ఫెయిత్ఫుల్లీ అక్కడ రాస్తా, యువర్స్ ఫెయిత్ఫుల్లీ. అర్థమైందా? నేను మా బాస్కి రాసేటప్పుడు యువర్స్ ఫెయిత్ఫుల్లీ, వేరే వాళ్ళు ఎవరికైనా రాసేటప్పుడు యువర్స్ సిన్సియర్లీ. లెటర్ టు ది ఎడిటర్ కానీ, లేకపోతే జనరల్ లెటర్స్, కొంచెం అఫీషియల్ క్యాడర్లో ఉన్న ఇంకేదైనా లెటర్స్ రాసేటప్పుడు యువర్స్ ట్రూలీ. అర్థమైందా? టీచర్స్కి, స్కూల్ ప్రిన్సిపాల్కి రాసేటప్పుడు యువర్స్ ఒబీడియంట్లీ. ఓకే, అట్లనే పర్సనల్ లెటర్ రాసేటప్పుడు యువర్స్ ఒబీడియంట్లీ. ఇవే వాడకూడదు ఇక్కడ, రైట్? పర్సనల్ లెటర్లో యువర్స్ లవింగ్లీ, యువర్స్ అఫెక్షనేట్లీ అంతే. ఇక్కడ యువర్స్, నేను ఇక్కడ ఎక్కడైనా అపోస్ట్రఫీ పెట్టానా? పెట్టకూడదు. వై ఒక్కటే క్యాపిటల్, మిగతా అన్ని స్మాల్ లెటర్స్. యువర్స్ ట్రూలీ కామా, యువర్స్ ఒబీడియంట్లీ, ఓ కూడా స్మాల్ లెటరే, ఒబీడియంట్లీ కామా, యువర్స్ సిన్సియర్లీ. స్పెల్లింగ్ చూసుకోండి, OBEDIENTLY ఒబీడియంట్లీ, సిన్సియర్లీ SINCERELY సిన్సియర్లీ, ఫెయిత్ఫుల్లీ FAITHFULLY ఫెయిత్ఫుల్లీ, ట్రూలీ TRULY ట్రూలీ, యువర్స్ ట్రూలీ. ఓకే, ఇది మన 4th పాయింట్. ఏంటది? సబ్స్క్రిప్షన్. ఇక సూపర్స్క్రిప్షన్ 5th పాయింట్ ఉంది. ఆ 5th పాయింట్ గురించి చెప్పేది ఏం లేదు. మామూలుగా అడ్రస్ ఉంటుంది కదా, మీరు లెటర్ మీద అడ్రస్ రాస్తారు కదా, ఏమని రాస్తారు? టు రమేష్ సన్ ఆఫ్ సురేష్ 2-4-21 ఫలానా ఊరు, ఓకే, ప్రకాష్ నగర్, హైదరాబాద్, పిన్ కోడ్ అట్లా రాస్తాం కదా. పోస్టల్ అడ్రస్, ఇది పోస్టల్ అడ్రస్. ఇది పోస్టల్ అడ్రస్ కేవలం పర్సనల్ లెటర్స్లోనే, అంటే ఇన్ఫార్మల్లోనే పోస్టల్ అడ్రస్ రాయండి. వీటిలో ఎందుకు అక్కర్లేదు అంటే, ఫ్రమ్ ఇక్కడ రాస్తున్నాము, టు ఇక్కడ రాసేస్తున్నాము. ఓకే, సో వీటికి అఫీషియల్ లెటర్స్కి మనం ఈ ఏదైతే సబ్స్క్రిప్షన్ తర్వాత రాసే సూపర్స్క్రిప్షన్ ఉంది చూసారా, అది రాయాల్సిన అవసరం లేదు. ఓకే, సూపర్స్క్రిప్షన్ అఫీషియల్ లెటర్స్కి రాయట్లేదు ఎగ్జామ్లో కూడా. వేరే పర్సనల్ లెటర్స్కి మాత్రం ఈ అడ్రస్ రాయండి. అండ్ దెన్ మీరు అడగచ్చు, సార్ మరి ఇవి లెటర్ రాసినప్పుడు దీన్ని కూడా కవర్ మీద వేరే ఎక్కడికి వెళ్ళాలో రాస్తాం కదా అని చెప్పేసి అనొచ్చు. కాకపోతే ఏంటంటే అలవాటు ప్రకారం దీని మీద అయితే ఇట్లా రాయరు అఫీషియల్ లెటర్లో. ఓకే, ఏమంటారంటే ఇక్కడ 2 రాసాం కదా అంటారు, ఇక్కడ 2 రాయలేదు కదా ఇది పర్సనల్ లెటర్లో. ఓకే, ఇక్కడ 2 అడ్రస్ రాసాం కదా, సో ఆ అడ్రస్ ఎటు కవర్ మీద రాస్తారులే అని రాయట్లేదేమో. ఓకే, సో టోటల్గా ఈ ఈ మొత్తం 2 టైప్స్ ఆఫ్ లెటర్స్ చెప్పుకున్నాం. ఏమేంటవి? ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్. ఓకే, ఫార్మల్ లెటర్కి ఎగ్జాంపుల్ ఏమో బిజినెస్ లెటర్స్ అండ్ ఆఫీస్ లెటర్స్, అండ్ అట్ ద సేమ్ టైం ఇన్ఫార్మల్ లెటర్స్కి ఏమో పర్సనల్ లెటర్స్. ఓకే, అండ్ దెన్ ఏ లెటర్లోనైనా ఉండే 5 పార్ట్స్: హెడ్డింగ్, సాల్యుటేషన్, బాడీ, సబ్స్క్రిప్షన్ అండ్ సూపర్స్క్రిప్షన్ ఉన్నాయి. ఓకే, ఈ సూపర్స్క్రిప్షన్ అనేది అఫీషియల్ లెటర్స్లో ఆప్షనల్. అండ్ లెటర్ మోడల్స్ అయితే ట్రెడిషనల్ మోడల్, బ్లాక్డ్, ఫుల్లీ బ్లాక్డ్ ఉంటాయి. ఈ ట్రెడిషనల్లోనేమో ప్లేస్, డేటు, టు, సాల్యుటేషను, అట్లనే సబ్జెక్ట్ అండ్ రిఫరెన్స్, దాని గురించి చెప్పాను. అలానే బాడీ ఆఫ్ ద లెటర్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ సూపర్స్క్రిప్షన్. ఈ బ్లాక్డ్ మోడల్లో డేట్ వరకు ఇటువైపు ఉంటుంది, ఫ్రమ్ అడ్రస్, టు అడ్రస్ ఉంటుంది. ఇంకా కొన్నిసార్లు ఏంటంటే ఈ ఫ్రమ్ అడ్రస్ ఇలా ఉంటుంది, అంటే టోటల్గా లెటర్ ప్యాడ్ లేదా లెటర్ హెడ్ అంటామే, లెటర్ హెడ్ మోడల్లో ఉంటుందన్నమాట ఈ ఫ్రమ్ అడ్రస్ ఇక్కడ. సో ఇది అలానే ఇక్కడ వచ్చేసరికి బ్లాక్డ్ మోడల్, ఇది ఫుల్లీ బ్లాక్డ్ మోడల్, అంటే డేట్ కూడా ఇటువైపే వస్తుంది. ఇక్కడ ఏంటంటే అలైన్మెంట్ అంతా కూడా లెఫ్ట్ అలైన్మెంట్ ఉంటుంది. ఈ పంక్చుయేషన్ మార్క్స్ ఏమి పెద్ద ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. ఇది ఎండ్ పంక్చుయేషన్స్. మామూలు బాడీ ఆఫ్ ద లెటర్లో పంక్చుయేషన్స్ ఉంటాయి, బాడీలో కాకుండా ఈ మామూలు హెడ్డింగ్లో, సాల్యుటేషన్లో, వీటికి అట్లనే కింద ఉన్నటువంటి సబ్స్క్రిప్షన్లో కానీ దీనికి ఎండ్ పంక్చుయేషన్ లేదు, రైట్? సో అఫీషియల్ లెటర్స్కి ఇవి ప్రిఫర్ చేయండి. ఇంటర్మీడియట్ పిల్లలు దీన్ని కానీ దాన్ని కానీ యూజ్ చేయండి. 10th క్లాస్ వాళ్ళు దీన్ని యూజ్ చేయండి. అండ్ పర్సనల్ లెటర్స్ దీన్ని యూజ్ చేయండి. ఓకే, సో ఇప్పుడు నేను మీకు బేసిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అంటే ఆ ఫార్మాలిటీస్ ఆఫ్ ఎ లెటర్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు చెప్పాను. కొన్ని మోడల్ లెటర్స్ ఎగ్జామ్ పర్పస్లో, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో
10th క్లాస్ వాళ్ళకి ఎలా ఉంటాయి 1 or 2 ఎగ్జాంపుల్స్ చూసేసి ఈ సెషన్ క్లోజ్ చేసేసేద్దాం. ఓకే, సో ఇప్పుడు కొన్ని లెటర్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని లెటర్స్ ఎలా ఉంటాయో చూద్దాం. డిస్క్రిప్షన్, లెటర్స్ ఆఫ్ డిస్క్రిప్షన్ ఇది పర్సనల్ లేదా ఇన్ఫార్మల్ కిందకి వస్తుంది. ఏమేమి డిస్క్రిప్షన్ అడగచ్చు? డిస్క్రైబ్ అన్ ఈవెంట్, అంటే మీ స్కూల్లో జరిగిన యాన్యువల్ డే అని కానీ లేకపోతే ఏదైనా ఒక ఇంకోటి ఏదైనా ప్రోగ్రామ్ కానీ డిస్క్రైబ్ చేస్తూ ఒక లెటర్ రాయండి అని అంటారు. సో అలాంటి డిస్క్రిప్షన్ లెటర్ ఎవరికి ఫ్రెండ్కో లేకపోతే కజిన్కో ఎవరికో రాయమంటారు. నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్, నీ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి మీ ఫ్రెండ్కి లెటర్ రాయండి అంటే ఫ్రీక్వెంట్గా అడుగుతున్న క్వశ్చన్స్ ఇవి. అలానే ఒక కాన్సెప్ట్, అంటే ఇప్పుడు పర్యావరణం మీద నీ ఒపీనియన్, ప్లాస్టిక్ యూజ్ మీద కానీ లేకపోతే ఇలాంటి కాన్సెప్ట్స్ ఏమైనా ఇచ్చి దాని గురించి నీ ఒపీనియన్ నీ ఫ్రెండ్కి రాయి, లెటర్ రాయి, లేదా మీ బ్రదర్కి రాయి. ఈ మధ్య ఫోన్లు వాడటం బాగా ఎక్కువైపోతుంది, పిల్లలు ఫోన్లలో చూడకూడదు అన్నీ చూస్తున్నారు. దాన్ని జాగ్రత్తగా వాడి ఇలాంటి మంచి మంచి లెసన్స్ని మాత్రమే చూడు, ఫలానా V4 ఛానల్ చూడు అని మీ ఫ్రెండ్కి లెటర్ రాయి, మీ బ్రదర్కో సిస్టర్కి ఒక లెటర్ రాయమని అడుగుతారు. సో అట్లా ఒక కాన్సెప్ట్, అంటే హౌ టు ప్రిపేర్ వెల్ ఫర్ ది ఎగ్జామ్స్, అట్లాంటి కాన్సెప్ట్ మీద లెటర్ రాయొచ్చు. నెక్స్ట్ ఇన్విటేషన్, సమ్మర్ హాలిడేస్లో నాతో పాటు గడపడానికి మా ఊర్రా అని ఇన్వైట్ చేస్తూ లెటర్ రాయొచ్చు. లేదా సిస్టర్ మ్యారేజ్కో బ్రదర్ మ్యారేజ్కో ఇన్విటేషన్, లేదా మీ ఊర్లో ఏదైనా జాతర జరుగుతుంటే రమ్మని, చూడడానికి రమ్మని ఒక ఇన్విటేషన్ రాయొచ్చు. ఓకే, తర్వాత నీ బర్త్డేకో లేదా ఏదైనా ఒక సందర్భంగా నీకు ఎవరో ఒకళ్ళు గిఫ్ట్ ఇస్తారు, తర్వాత వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ లెటర్ రాయొచ్చు. అలానే రిక్వెస్ట్ చేస్తూ, అంటే నీకు ఏదైనా నీడ్ ఉంటుంది, మీ ఫాదర్కో ఎవరికో ఒకరికి నాన్న నాకు ఇది కావాలి, ఇలా లెటర్ రాయమంటారు. సో ఇవన్నీ కూడా నేను ఒక సపరేట్ బాక్స్లో పెట్టాను. ఏంటంటే ఈ డిస్క్రిప్షన్, ఇన్విటేషన్, థ్యాంక్స్ అండ్ రిక్వెస్టింగ్ ఇవన్నీ కూడా పర్సనల్ నేచర్, అంటే ఇన్ఫార్మల్ లెటర్స్. ఇందాక చెప్పాను కదా, ఇన్ఫార్మల్ లెటర్స్ ఆ ప్రొసీజర్లో రాయండి. ఇన్ఫార్మల్ లెటర్స్ నేను ఒక బిగినింగ్ ఇచ్చాను, బిగినింగ్ అండ్ ఎండింగ్ ఇచ్చాను, దానికి వద్దాం. తర్వాత ఇంకొక టైప్ ఆఫ్ లెటర్స్ ఏమొస్తాయంటే ఎగ్జామ్లో కంప్లైనింగ్ లెటర్స్. అంటే మీకు ద మీనింగ్స్ ఆఫ్ సౌండ్ సమ్వాట్ ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్లో పెద్ద పెద్ద సౌండ్స్ పెడుతున్నారు, అవన్నీ నీకు డిస్టర్బెన్స్ ఉన్నాయి, లేకపోతే మీ దగ్గర వాటర్ సరిగ్గా రావట్లేదు, లేదా డ్రైనేజ్ లేదు, ఇలాంటివన్నీ ఉంటాయి కదా కంప్లైంట్స్. కరెంటు పోతుంది, ఆ కంప్లైంట్ చేస్తూ ఆ కన్సర్న్డ్ వాళ్ళకి లెటర్ రాయాలి. ఎవరెవరికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ పోయిందనుకో, ఏఈ అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సో అండ్ సో టౌన్. ఓకే, అలానే కంప్లైంట్ టు మున్సిపల్ కమిషనర్, మీ ఏరియాలో శానిటరీ కండిషన్స్ బాగలేవు, రైట్ ఎ లెటర్ టు ద కమిషనర్, మున్సిపల్ కమిషనర్. ఓకే, టు ద మున్సిపల్ కమిషనర్ సో అండ్ సో టౌన్ సార్ అని చెప్పేసి దాని గురించి కంప్లైంట్ ఇస్తూ రాయాలి. అట్లనే అప్లయింగ్ ఫర్ ఎ జాబ్, ఒక జాబ్కి అప్లై చేసుకోవచ్చు, లేదా ఒక కోర్స్ గురించి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బీటెక్ చదవాలనుకుంటున్నావు, లేదా ఇంకొకటి, సార్ నేను మీ కాలేజ్లో ఈ కోర్స్ చదవాలనుకుంటున్నాను అని నీ క్రెడెన్షియల్స్ ఏవైతే ఉంటాయి, అంటే నీ ఏమంటారు క్వాలిఫికేషన్స్, నీ ప్రీ రిక్విజిట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మెన్షన్ చేస్తూ ఒక లెటర్ రాస్తావు. జాబ్కి అప్లై చేయడానికి అయితేనేమో పోస్ట్, దానికి అప్లై చేయడానికి ఏం చేస్తావు, నేను ఇది చదివాను సార్, నా క్వాలిఫికేషన్స్ ఇవి, నా కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే నా స్కిల్స్ ఇవి, నాకు జాబ్ ఇవ్వండి అని చెప్పేసి లెటర్ రాస్తావు. అప్లయింగ్ ఫర్ ఏ జాబ్. ఎంక్వైరీ, ఒకవేళ ఈ నోటిఫికేషన్ వచ్చింది, దాని మీద నీకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, సార్ ఎంసీఏలో జాయిన్ అవ్వాలంటే నేను ఫలానా కోర్స్ చేశాను, నేను ఎంసీఏలో జాయిన్ అవ్వచ్చా, లేదా క్లాసెస్ ఎన్నింటి నుంచి ఎన్నింటి వరకు ఉంటాయి, లేదా ఫీజు ఎంత, హాస్టల్ ఉందా లేదా, ఇలాంటి క్వశ్చన్స్ చేస్తే ఎంక్వైరీ లెటర్ ఒకటి రాసుకోవడానికి అవకాశం ఉంది. అట్లనే ప్లేసింగ్ ఇన్ ఆర్డర్, బిజినెస్ లెటర్స్లో అయితేనేమో ఒక ఆర్డర్ ప్లేస్ చేయడం, నీకు బుక్ కావాలి, ఓకే, ఆ బుక్ ఫలానా పబ్లిషర్ దగ్గర ఉంది, ఆ పబ్లిషర్కి ఒక లెటర్ రాస్తావు, సార్ నాకు పెట్టండి, ఆ బుక్ని VPP ద్వారానో లేకపోతే కొరియర్ ద్వారానో పంపించండి, నేను పే చేస్తాను, ఇలాంటివి. అట్లనే సీకింగ్ ఇన్ఫర్మేషన్, రైట్, అంటే ఇందాక చెప్పానే ఈ కోర్సు గురించి కానీ పోస్ట్ గురించి కానీ ఇన్ఫర్మేషన్ కోసం లెటర్ రాస్తావు. సీకింగ్ అంటే కావాలనుకోవడం, పొందగోరడం. ఓకే, సో ఇవి ఈ బాక్స్లో కంప్లైనింగ్, అప్లయింగ్, ఎంక్వైరీ, ప్లేసింగ్ ఇన్ ఆర్డర్, సీకింగ్ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ కూడా ఫార్మల్ లెటర్స్.
ఓకే, సో ఈ ఫార్మల్ లెటర్స్ ట్రీట్మెంట్ ఏంటి అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. ఓకే, ఇప్పుడు నేను ఈ ఈ పర్సనల్ లెటర్స్లో ఉన్నప్పుడు మన బిగినింగ్ కానీ క్లోజింగ్ కానీ ఎలా ఉంటుంది ఆ లెటర్లు అనేది చూద్దాం. ఓకే, ఇదేంటంటే ఏ లెటర్లో అయినా సరే మీరు ఈ ఈ బేసిక్స్ ఏదైతే ఫస్ట్ పారాగ్రాఫ్ లాస్ట్ పారాగ్రాఫ్ మీరు ఇలానే రాసుకోవచ్చు. ఆ మధ్యలో ఉన్న మిడిల్ పారాగ్రాఫ్ ఏదైతే ఉంటుందో ఇచ్చిన క్వశ్చన్ని బేస్ చేసుకొని మీరు ఆ మిడిల్ పారాగ్రాఫ్ మీరు బిల్డప్ చేసేసుకుంటే సరిపోతుంది. అదే ఇందాక నేను వర్డ్ లిమిట్ అని చెప్పాను చూడండి, మీరు ఒక 5 మార్క్స్కి లెటర్ రాస్తుంటే, లెటర్ కానీ ఎనీ క్వశ్చన్ 5 మార్క్స్కి రాస్తుంటే అప్రాక్సిమేట్లీ దే ఎక్స్పెక్ట్ 220 to 250 వర్డ్స్, 220 to 250 వర్డ్స్. ఓకే, మరి 100 మార్క్స్కి 10 మార్క్స్ కంటే ఎలా ఉండాలి, అరౌండ్ 500 వర్డ్స్. ఓకే, అండ్ 2 మార్క్స్ 3 మార్క్స్ 4 మార్క్స్ ఉంటే 120 వర్డ్స్. ఓకే, ఇలా వర్డ్ లిమిట్ పెట్టుకోండి. వర్డ్ లిమిట్తో ఎలా తెలుస్తుంది అంటే మీకు ఒక లైన్కి అప్రాక్సిమేట్లీ 6 to 7 వర్డ్స్ రాస్తారు. అలాంటిది ఒక 20 లైన్స్ రాస్తారనుకోండి, మీకు 5 మార్క్స్కి సరిపోతుంది. 120, లెట్ మీ కరెక్ట్ మై సెల్ఫ్, ఒక 120 వర్డ్స్ వచ్చేస్తుంది ఒక పేజీ రాస్తే ఒక 5 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఒక పేజీలో నీ ఇష్టం వచ్చింది రాస్తే కాదు, అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ రాస్తే నువ్వు మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి 10 మార్క్స్ కంటే 2 పేజెస్ అంటే 240 వర్డ్స్ ఉండాలి. ఓకే, ఆ 240 వర్డ్స్ నీకు రావాలంటే నువ్వు ఆల్మోస్ట్ 2 పేజెస్ రాయాల్సి ఉంటుంది. 2 పేజెస్ ఎలా రాస్తావు అంటే అక్కడున్న పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఒక్కొక్క పాయింట్ మీద, ఇప్పుడు నీకు తక్కువ పాయింట్స్ దాన్ని కవర్ చేయాలనుకుంటే దాన్ని ఎలాబరేట్గా రాసుకోవచ్చు, ఎగ్జాంపుల్స్ ఇస్తూ అలా చేయొచ్చు. దాన్ని సింప్లిఫై చేయాలంటే ఎగ్జాంపుల్స్ అన్ని తీసేసి మెయిన్ పాయింట్స్తోనే రాసుకోవచ్చు. అట్లా దేన్ని ఎలా పెంచాలి, ఎలా తగ్గించాలి, హౌ టు రైట్ అన్ ఎస్సే అనే టాపిక్ నేను మళ్ళీ చేస్తున్నప్పుడు దాంట్లో చాలా క్లియర్గా డీటెయిల్గా ఉంటాయి. ఓకే, ఇప్పుడైతే ఈ బిగినింగ్ చూడండి. జనరల్గా ఇది పర్సనల్ లెటర్స్ ఇలా రాసేటప్పుడు హౌ ఆర్ యూ అని కానీ ఫస్ట్ హాయ్ ఆర్ హలో. డిఫరెన్స్ ఏంటంటే హాయ్ అనేదేమో ఇన్ఫార్మల్, మరీ క్లోజ్ ఫ్రెండ్స్కి హాయ్ అని రాయొచ్చు. కొంచెం మరి అంత క్లోజ్ కాదు, కొంచెం పెద్దవాళ్ళ లాంటి వాళ్ళకైతే హలో అనేది మర్యాద, హాయ్ అనేది మర్యాద ఏం కాదు, అట్లా ఫ్రెండ్లీ, రైట్. హాయ్ ఆర్ హలో, హౌ ఆర్ యూ. దీన్ని ఇలా కూడా రాయొచ్చు, హోప్ యు ఆర్ డూయింగ్ వెల్ దేర్, ఐఎమ్ ఫైన్, ఐఎమ్ డూయింగ్ వెల్ హియర్. ఓకే, ఇలాంటి మాటలు రాసుకోవచ్చు. హోప్ యు ఆర్ డూయింగ్ వెల్ అంటే నువ్వు బాగానే ఉన్నావని అనుకుంటున్నాను, భావిస్తున్నాను అని అర్థం. ఐఎమ్ ఫైన్, ఐఎమ్ డూయింగ్ వెల్, ఐఎమ్ గుడ్ అని అంటే నేను బాగున్నాను అని అర్థం. తర్వాత ఊరికే మీ ఫ్రెండ్ ఏదో నీకు లెటర్ రాసినట్లు నువ్వు దానికి రిప్లై ఇవ్వలేనట్లు ఊరికే కొన్ని సెంటెన్సెస్ పెరుగుతాయని. ఎందుకంటే ఇవి యాజ్ ఇట్ ఈస్గా కనుక రాస్తే నీకు తప్పులు పోయే అవకాశం తక్కువ ఉంటుంది ఎగ్జామ్లో. అందుకని సెంటెన్సెస్ కరెక్ట్గా ఉన్నా కానీ ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఐఎమ్ సారీ దట్ ఐ కుడ్ నాట్ రిప్లై సూన్. నువ్వు రాసిన లెటర్కి నేను వెంటనే రిప్లై ఇవ్వలేకపోయాను, సారీ. అంటే ఒక కాన్వర్జేషన్ బిల్డప్ చేస్తున్నావు. దట్ ఐ కుడ్ నాట్ రిప్లై సూన్ యాజ్ ఐ వాజ్ ఎ బిట్ బిజీ విత్ మై స్టడీస్. నేను కొంచెం చదువులో బిజీగా ఉండడం వల్ల నీకు రిప్లై ఇవ్వలేకపోయాను, ఎగ్జామ్స్ ఉన్నాయనో ఏదో ఒకటి రాసేస్తావు. సో ఇన్ దిస్ ఇట్లా ఇంకా కావాలంటే నువ్వు 1 or 2 సెంటెన్సెస్ పెంచుకో. ఇన్ దిస్ లెటర్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ అబౌట్ అంటే టాపిక్ని ఇంట్రడ్యూస్ చేయాలి. నేనేం చెప్పాను, ఫస్ట్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అండ్ ఇంట్రడ్యూస్ ద టాపిక్. ఇక్కడ మనం జనరల్ ఇంట్రొడక్షన్ ఇచ్చాం, తర్వాత టాపిక్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఇన్ దిస్ లెటర్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ అబౌట్ అని డాష్ ఇచ్చాను నేను. అంటే క్వశ్చన్ ఏమడుగుతారో అది, రైట్ అబౌట్ అన్ ఈవెంట్, అవర్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్, లేదా అబౌట్ మై పిక్నిక్ ప్రోగ్రామ్. ఓకే, ఇలాంటిది ఏదైనా రాసుకోవచ్చు. లేదా అబౌట్ మై ఫ్యూచర్ ప్లాన్స్, ఐఎమ్ గోయింగ్ టు రైట్ అబౌట్ యూజింగ్ plastic and the problems because of that, or I'm going to write about the environmental changes, I'm going to write about my neighbors, okay, those who were neglected by the children, right. ఇలాంటివి రాసుకోవచ్చు. ఇక్కడ ఆ క్వశ్చన్ ఏది ఇస్తారో దాన్ని బట్టి ఇక్కడ రాయొచ్చు. ఓకే, సో చూడండి, డియర్ ఫ్రెండ్ లేదా హాయ్, హోప్ యు ఆర్ డూయింగ్ వెల్ దేర్, ఐఎమ్ ఆల్సో డూయింగ్ వెల్. I'm sorry that I could not reply soon as I was a bit busy with my studies. In this letter I am going to write about, okay,
ఈ మ్యాటర్ అంతా తర్వాత ఇంకొక 1 or 2 పారాగ్రాఫ్స్ రాసిన తర్వాత అంటే అబౌట్ ఇక్కడ రాస్తావు కదా దేని గురించి అనేది ఆ 1 or 2 పారాగ్రాఫ్స్ ఇక్కడ బిల్డప్ చేసిన తర్వాత ఎలా క్లోజ్ చేయాలో చెప్తున్నా. కన్వే మై రిగార్డ్స్ టు యువర్ పేరెంట్స్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్, ఎవరో ఒకళ్ళు పెద్దవాళ్ళకి. రిగార్డ్స్ అంటే నమస్కారాలు తెలియజేయటం లాంటిది. ఓకే, అండ్ బెస్ట్ విషెస్ టు చిన్నవాళ్ళకి, టు యువర్ బ్రదర్స్, ఓకే, టు అవర్ ఫ్రెండ్స్, రైట్. అవైటింగ్ యువర్ రిప్లై, దీంతో క్లోజ్ చేయండి. అవైటింగ్ యువర్ రిప్లై, నీ రిప్లై కోసం ఎదురు చూస్తూ, యువర్స్, నీ, అక్కడ యువర్స్ లవింగ్లీ, యువర్స్ అఫెక్షనేట్లీ ఏదైనా రాయొచ్చు, యువర్స్తో కూడా క్లోజ్ చేయొచ్చు. ఓకే, యువర్స్ అని కామా పెట్టి క్లోజ్ చేయొచ్చు. ఇది జనరల్ ఒక ఐడియా కోసం ఇచ్చాను. ఓకే, అలానే డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ కొన్ని ఎగ్జాంపుల్ లెటర్స్ పెడతాను, అవి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఆ లెటర్స్ కూడా ప్రాక్టీస్ చేయండి, ఎగ్జామినేషన్లో మంచి మార్క్స్ తెచ్చుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఈ ఫార్మల్ లెటర్స్ దగ్గరికి వచ్చేసరికి కంప్లైనింగ్, అప్లయింగ్ అండ్ ఎంక్వైరీ, ప్లేసింగ్ అండ్ ఆర్డర్, సీకింగ్ ఇన్ఫర్మేషన్, వీటన్నిటికీ కామన్గా జనరల్గా సరిపోయేది నేను ఇస్తుందండి. అంటే కంప్లైంట్ కానీ, అప్లై కానీ, ఎంక్వైరీ కానీ దాంట్లో వచ్చినప్పుడు ఐ యామ్, ఇక్కడ సార్ పెట్టిన తర్వాత కామా యూజ్ చేయండి. సార్ కామా, ఇదేది ట్రెడిషనల్లో, అదే మామూలుగా బ్లాక్డ్, ఫుల్లీ బ్లాక్డ్ అయితే అదేం అక్కర్లేదు. సబ్జెక్ట్ అంటే క్వశ్చన్లో ఏమిస్తాడు, రైట్ ఎ లెటర్ కంప్లైనింగ్ అబౌట్ ద శానిటరీ కండిషన్స్ అనుకో, సబ్జెక్ట్ కంప్లైనింగ్ అబౌట్ శానిటరీ కండిషన్స్. రైట్ ఎ లెటర్ అప్లయింగ్ ఫర్ ద జాబ్ అన్నాడు అనుకో, సబ్జెక్ట్ అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డాష్. లేదా రైట్ ఎ లెటర్ ఆస్కింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్, వెల్ సీకింగ్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఎంక్వైరీ, ఏదైనా ఒకటే ఆల్మోస్ట్. ఓకే అన్నాడు అనుకో, సో సబ్జెక్ట్ ఏంటి, సీకింగ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద కోర్స్, అలా అనమాట సబ్జెక్ట్. రిఫరెన్స్ అంటే అది ఏదైనా న్యూస్ పేపర్ ఐటమ్ అనుకోండి రాయొచ్చు. రిఫరెన్స్ లేదనుకో, దాంట్లో ఏమి ఇవ్వలేదు క్వశ్చన్లో, రాయాల్సిన అవసరం లేదు. ఉందనుకో, రిఫరెన్స్ అంటే ఏంటంటే నీకు ఈ విషయం ఎలా తెలుసు, దేని ఆధారంగా ఇది చేస్తున్నా అనేది రిఫరెన్స్. చేసిన తర్వాత నిన్ను నువ్వు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. ఐ యామ్ సో అండ్ సో, ఐఎమ్ ఏ రెసిడెంట్ ఆఫ్ ఫలానా ఊరు మాది, సో అని రాసిన తర్వాత టాపిక్ని ఇంట్రడ్యూస్ చేయాలి కదా. దిస్ ఈజ్ టు అప్లై ఫర్ ద పోస్ట్ ఆఫ్, దిస్ ఈజ్ టు అని చెప్పేసి, అంటే ఇది ఈ లెటర్ ఎందుకు దిస్ అంటే ఈ లెటర్ అనమాట. ఐఎమ్ రైటింగ్ దిస్ లెటర్ అని అర్థం దిస్ అంటే. సో దాని బదులు దిస్ బదులు ఐఎమ్ రైటింగ్ దిస్ లెటర్ అని కూడా పెట్టుకో. ఐఎమ్ రైటింగ్ దిస్ లెటర్ టు అప్లై ఫర్ ద జాబ్, ఓకే, అండ్ టు కంప్లైన్ అబౌట్ ద శానిటరీ కండిషన్స్, లేదా టు ప్లేస్ అన్ ఆర్డర్. ఓకే, సో టు సీక్ ఇన్ఫర్మేషన్, ఐఎమ్ రైటింగ్ దిస్ లెటర్ సీకింగ్ ఇన్ఫర్మేషన్, అలా రాయొచ్చు. అంటే ఇక్కడ ఈ సబ్జెక్ట్లో ఏం రాసామో దాన్ని ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. చేసిన తర్వాత నీకు కావాల్సిన మ్యాటర్ ఏదైతే క్వశ్చన్లు ఇచ్చారో ఆ మ్యాటర్ అందులో రాసేసాయి. ఓకే, సో ఇది రాసిన తర్వాత మీరంతా ఇక్కడ ఈ మిడిల్లో ఫస్ట్ పారాగ్రాఫ్కి లాస్ట్ పారాగ్రాఫ్కి మిడిల్లో మీరు క్వశ్చన్ని బట్టి మార్చుకోండి. అలానే అదంతా రాసిన తర్వాత నువ్వు చెప్పాలనుకున్న మ్యాటర్ అంతా చెప్పిన తర్వాత, హెన్స్ ఐ రిక్వెస్ట్ యూ టు బీ కైండ్ ఇనఫ్, సో సార్ కొద్దిగా దయ ఉంచి, అండ్ డూ మీ ద నీడ్ఫుల్, నేను కోరిన విధంగా పైన ఏదైతే చేశానో అది నా ప్రాబ్లం సాల్వ్ అయ్యేటట్లు చేయండి. ఇది ఎందుకు రాసండి, డూ మీ ద నీడ్ఫుల్ అని అన్నిటికీ సరిపోతుంది. ఓకే, సో హెన్స్ ఐ రిక్వెస్ట్ యూ టు బీ కైండ్ ఇనఫ్ అండ్ డూ మీ ద నీడ్ఫుల్, ఇది మీరు యూజ్ చేసేసుకోవచ్చు ప్రతి లెటర్లో. ఓకే, తర్వాత థ్యాంకింగ్ యూ సార్, యువర్స్ సిన్సియర్లీ రాస్తావో, ట్రూలీ రాస్తావో, అండ్ ఫెయిత్ఫుల్లీ రాస్తావో సిచ్యువేషన్ని బట్టి. ఓకే, అది యూజ్ చేసేసి కింద సైన్ చేసేసేసేయండి. రైట్, ఇప్పుడు దీంట్లో టెన్స్ ఎలా యూజ్ చేస్తారో చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ కొన్ని చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ డిస్క్రైబింగ్ అన్ ఈవెంట్ అనుకోండి, సింపుల్ పాస్ట్ కానీ పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, మెయిన్ సింపుల్ పాస్ట్ వాడేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ స్కూల్లో ఉన్న యాన్యువల్ డే గురించి రాస్తున్నావు. ఆన్ 10th of this month we celebrated simple past our annual day. Okay, and then on that day we started the program at 5 p.m. We invited our deputy DEO as the chief guest. The program began with the prayer, and then the guests gave their speeches. Finally, the chief guest gave his valuable
message, and after that our students performed cultural events. Then the program ended with dinner, right? We reached home by 9 o'clock. ఇక్కడంతా చూడండి సింపుల్ పాస్ట్ ఉంది, రైట్? సో సింపుల్ పాస్ట్ కంటిన్యూస్ అప్పుడప్పుడు ఇలా ఈ రెండు టెన్స్ని మీరు ఎక్కువగా యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట సింపుల్ పాస్ట్లో, రైట్? సో ఇలాంటి కంప్లైంట్ లెటర్ ఇలాంటి వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ ఇంకా ఉంటుంది కాబట్టి ప్రజెంట్ కంటిన్యూస్ కానీ లేకపోతే సింపుల్ ప్రజెంట్ కూడా కొన్నిసార్లు అవకాశం ఉంటుందన్నమాట. మోడల్ లెటర్స్ కొన్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు లెటర్ రైటింగ్కి సంబంధించిన ఆల్మోస్ట్ ఒక సమగ్రమైన వీడియో చేయడం జరిగింది. నా వీడియోస్ అన్ని ఇట్లనే కంప్లీట్గా ఉండడానికి నేను ట్రై చేస్తాను. ఎందుకంటే దీన్ని చిన్న చిన్న ముక్కలుగా డివైడ్ చేస్తే మీరు చూస్తారేమో కానీ అది పూర్తిగా నాలెడ్జ్ అయితే రాదు. మీకోసమని నేను ఈ లెంగ్దీగా ఉన్నా సరే ఈ వీడియోస్ చేస్తుంది అంటే మొత్తం మొదటి నుంచి చివరి దాకా చూసినట్లయితే మీకు ఒక అవగాహన వస్తుంది. అవసరమైతే దాన్ని రెండోసారైనా చూడండి, ఓకే? సో ఎందుకంటే ఒకటి కావాలి అంటే ఒకటి మనం ఏదో ఒకటి చేయడానికి సిద్ధంగా ఉండాలి. నీకు దీంట్లో పూర్తి గ్రిప్ రావాలి అంటే మొదటి నుంచి చివరి దాకా ఇదంతా చూడాలి, రైట్? సో విష్ గుడ్ లక్. బాగా ఈ వీడియోస్ అన్నీ ఫాలో అవ్వండి. చాలా ఇన్ఫర్మేషన్, చాలా నాలెడ్జ్ గెయిన్ చేయండి, మంచి మార్కులు తెచ్చుకోండి. అండ్ విష్ యూ బెస్ట్ ఆఫ్ లెర్నింగ్ ఇంగ్లీష్. అండ్ వెంకట్ సైనింగ్ ఆఫ్.